మోకరించగలిగిన వారు మోకరించండి. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుకునదము. యెహోవా నీ సన్నిధానములో మీ ప్రత్యక్షతను చూడవలనని, మీ స్వరము మేము వినవలనని మీ బలిపీఠం ఎదుట మోకరించి ప్రార్థన చేయుచున్నాము. దేవా, మీ పక్షం నిలబడుచున్న నేను మానవ మాత్రుడును, మట్టి మాత్రుడును. అట్టి నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటికి నూరేయుండి, నా పెదవికి బోరేయుండి. మానవ స్వరమును మరుగుపరిచి దైవస్వరమును నాకును మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలకును దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టకరమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయముతో ప్రథమనాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సృష్టికర్తయు సర్వాధికారియు సర్వోన్నతుడైన ఆ దేవాది దేవునికి మనం రెండు చేతులతో బలమైన చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం. స్తుతియు మహిమయు ఘనతయు యుగయుగములు సదాకాలము ఆయనకే కలుగునుగాక. మరొకసారి గట్టిగా చెప్పండి, ఇంకా బలంగా చెప్పండి. ఆమెన్ అని మీరు ఎందుకన్నారు? అమ్మగారు, ఆమెన్ అని ఎందుకన్నారు? ఎవరండి? పాస్టర్ చెప్పండి. ఆమెన్ అంటే సరే, ఓకే. ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక, అంతేనమ్మా? ఓకే. మీరు ప్రార్థనలో ఏదైతే ఏకీభవించి అడిగారో అది మీరు పొందుకున్నారా? కలుగునుగాక, అవునుగాక అన్న మీకు కలిగిందా? క్రైస్తవుడు ఆమెని ఎందుకు చెప్పాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం. అది మీకు వివరించే ముందు సృష్టికర్తన ఆ దేవాది దేవుడు మీ మధ్యకి పంపించినటువంటి ఆ మహాదేవునికి నేను శిరస్సు వంచి రెండు చేతులు జోడించి ఆ మహాదేవాది దేవునికి నమస్కారం చేయుచున్నాను. ఆయన పేరిట నన్ను ప్రేమతో పిలిచిన దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరివర్యులు, దైవజనులు క్రిస్టాఫరయ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగనే గౌరవనీయులు క్రైస్తవ పక్షమున పోరాటం చేయుచున్న నాయకులు, ఇప్పుడు కూడా ఒక పోరాటంకి వెళ్ళాలి. రేపు ఉదయం కూడా ఒక పోలీస్ స్టేషన్కి క్రైస్తవ పక్ష పోరాటం చేయడానికి హైదరాబాద్ పట్టణానికి వెళ్తున్నారు. గతించిన రాత్రి దేవరకొండలో కూడా ఒక సంఘటన జరిగింది. భవానీ మాల వేసుకొచ్చి సహోదరుడు వచ్చారు, రవికుమార్ గారు అక్కడ కూడా సమాధానపరిచారు. వారు ఉండటం మనకెంతో ఆశీర్వదకరం. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ వారికి నా ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. దైవజనులు నాకు అత్యంత ప్రియులు భాస్కరన్న గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కూర్చున్న దేవుని సేవకులు నా తోటి జత పని వారు, నాకు పరిచయం కాదు అన్న కానీ ఆయన తోటలో మేమిద్దరము కూడా జత పని వారము. వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నాకు వెనకాతల బూస్ట్ అందించిన మా ప్రియమైన తమ్ముళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు నాకు ఆత్మీయ సహోదరులు ఇచ్చారు. సహోదరుడు ప్రవీణ్ కుమార్, సహోదరుడు అనిల్ కుమార్. ఒకరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రెండు డిపార్ట్మెంట్ నాకు ఇచ్చింది. అడవిలో జరిగితే అక్కడ, ఇక్కడ జరిగితే అక్కడ అన్నట్టు ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు మన మధ్య ఉండడం సంతోషం. తమ్ముడు ప్రవీణ్ కుమార్ గారికి, తమ్ముడు అనిల్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన క్రీస్తునామంలో వారికి వందనాలు చెల్లిస్తూ ఒక్కసారి సహోదరులు నిలబడతారని చూస్తున్నాం. ఒక్కసారి వారు కూడా క్రైస్తవుల పక్షమున ఎంతో భారం కలిగిన వారు. ప్లీజ్ స్టాండ్ అప్ బ్రదర్స్. అనిల్,
నన్ను కిడ్నాప్ చేసిన మొట్టమొదటిగా ఫోన్ చేసి నాకు ఆదరణ కలుగు చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు కొంతమంది. అన్నా మేమున్నాం, చాలా ఒక్క మాట నాకు చాలు, దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన, రక్త సంబంధం విడిచిపెట్ట మేమున్నాం అని ఏమన్నా వీళ్ళందరూ నాకు ఎంతో, భాస్కర్ అన్న గారు కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. అందరూ బట్టి మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తూ, నా ఆశీస్సులు కూడా పెద్దవాడిగా నా ఆశీస్సులు కూడా మీకు అందజేయాలని ఆశపడుచున్న వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో మీ మధ్య ఉండటం నిజంగా ఎంతో మీరు ధన్యులు. ఎందుకంటే సమయం అడిగినప్పుడు వారికి డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నాది. ఎప్పుడైతే శివశక్తి వాడు కిడ్నాప్ చేశాడో, ఎప్పుడైతే నా మీద వెలగలు తీసుకొచ్చాడో, ఇతడు బ్రాహ్మణుడు కాదు, ఇతడు కాపు వాడని, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఇంతైతే నన్ను వాళ్ళు బ్యాడ్ చేయాలనుకున్నారో అంతకి రెట్టింపు ఆశీర్వాదం చేత దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నిజంగా వాళ్ళకి భయపడి ఉన్నట్లయితే ఈరోజు మీ మధ్య నేను ఉండేవాని కాదు. నిజంగా వాళ్ళకి భయపడినట్లయితే ఈరోజు పబ్లిక్గా నేను ఉండేవాని కాదు, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తుండేవాడిని కూడా కాదు. కానీ వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత నా స్థానంలో మీరు ఉన్నా సరే, అది చిన్న చీకటి గది. చాలామంది క్లిప్పింగ్ చూశారు, ప్రవీణ్, భాస్కర్ అందరూ చూశారు. చిన్న చీకటి గదిలో అనిల్ తమ్ముడు కూడా చూశాడు, బంధించారు. వెంటనే చాలామంది సహోదరులు నాకు ఫోన్ చేశారు, ఫిరీరోయ్ గారని. అయితే నేనేమంటున్నా అంటే అది జరగాలి. ఒకవేళ నా లోపమును కూడా సరి చేసుకోవడానికి దేవుడు ఒక సమయం ఇస్తాడేమో. ఆ శ్రమ వచ్చినప్పుడు అనుకున్నా నేను, దేవా నాలో ఏదో లోపం ఉంది, నీకును నాకును మధ్య ఏదో లోపం ఉంది. ఆ లోపం నేను తొలగించుకోవాలి. అందుకే దేవుడికి అడిగాను నేను, ప్రభువా నీకు వ్యతిరేకముగా నేను ఏదైనా కార్యం జరిగించిన ఎడల నన్ను క్షమించు, మన్నించు, సరిచేయి, పడిపోయి నన్ను లేవనెత్తు, నీ కొరకు ఒక బలమైన సాధనంగా నీ వాడుకో అని ప్రార్థన చేశాను. దేవుని ప్రశ్నలారా, నిజంగా నా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఏ శివశక్తి వాడైతే నాకు కిడ్నాప్ చేశాడో వాడి పక్కనే నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు. బొబ్బులి ప్రాంతం మీరు ఎవరైనా చూడొచ్చు. ఏ శివశక్తి వాడు నన్ను కిడ్నాప్ చేశాడో ఆ పక్కనే ఇల్లు ఇచ్చాడు. నన్ను కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు నమస్కారం చేస్తున్నాడు. మీరు గమనించారో లేదో విషయాన్ని, నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు స్పందించారు. చిన్నజీఆర్ స్వామి గారు వెంటనే 2017 నవంబరు 22వ తేదీన నన్ను కిడ్నాప్ చేశారు. 23 నన్ను విడిచిపెట్టలేదు, 24 నన్ను విడిచిపెట్టారు. 25వ తేదీన చిన్నజీఆర్ స్వామి గారు, మీ యూట్యూబ్లో కూడా కొట్టి మీరు చూడండి, ధనంజయ శాస్త్రి గారు కమ్మానాయుడా కాపునాయుడా అది కాదు, అతడు చెప్తున్న శ్లోకాల్లో కానీ మంత్రాల్లో కానీ ఏదైనా తప్పు ఉందా అని హిందువులు చాలా ఆ కామెంట్ చూస్తాను. నేను కామెంట్ చూస్తే పాస్టర్లు నాకు వ్యతిరేకంగా పెట్టారు, కానీ హిందువులు నాకు సపోర్ట్గా చేసి, మీరు ఇప్పుడైనా చూడొచ్చు, నేను చెప్పింది నిజమా కాదు, ఈ గ్రంథాన్ని అగ్నిగ్రంథం హిందువులు సపోర్ట్ చేశారు. తర్వాత 25వ తేదీన చూడండి ఆయన ఏం రిలీజ్ చేశారో. నన్ను కిడ్నాప్ చేసిన తర్వాత వెంటనే చిన్నజీఆర్ స్వామి గారు స్పందించి, క్రైస్తవులకు బైబిల్ ఉంది, ముస్లింలకు పవిత్ర కొరియన్ ఉంది, మనకేముంది పాయే అన్నాడు ఆయన. అమ్మ విన్నారా లేదు చెప్పండి, నిజం చెప్పండి, విన్నారా లేదు చెప్పండి, నిజం యథార్థంగా చెప్పండి అయ్య గారు. ఈ డేట్లు మీరు నన్ను కిడ్నాప్ చేసింది మీరు చూసుకున్నా పర్వాలేదు, నేను చెప్పిన నిజాలా కాదనేది. అంత మాత్రమే కాదు గంటి మహాపాత్రుడు వెంకట శర్మయాజీ గారు ఒక అద్భుతమైన రిలీజ్ చేశారు. ధనంజయ శాస్త్రి గారు వారు చెప్పినది ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేసి చూశాను. ధనంజయ శాస్త్రి సన్ ఆఫ్ కృష్ణమనాయుడు అని చూశారు, కానీ అతడి పౌరహత్యం చేసిన సంగీత సారథ్యం ఏంటి, ఓంకారం ఏంటి, గాయత్రం, వాటి యొక్క భావాలు అక్షరపూర్వకంగా పరీక్షించాడు ఆయన. ఆ మహానుభావుడికి నిజంగా నమస్కారం చేయాలి. ఆయన ఒకే ఒక్క మాట, ఇంత జ్ఞానం ఎలాగొచ్చిందని అన్నాడు ఆయన. ఒకరిద్దరి మధ్య అనలేదు, యూట్యూబ్లోనే పబ్లిక్గా పెట్టాడు ఆయన. అందుకే నేనేమంటున్నా, నన్ను ప్రేమించిన వారు ఇద్దరు ఉన్నా ఆ ఇద్దరు బలంగా నిల్చున్నారు. నన్ను తిట్టేవాళ్ళు 98 మంది ఉన్నారు, నన్ను ప్రేమించిన వారు ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరు కూడా సత్యమునకు సాక్షులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని ప్రజల మనం అనుకుంటాం కానీ ఒక శ్రమ, ఒక కీడు వెనక అతను మేలు ఉంటుంది. ఒక కీడు ఉన్నదంటే దాని వెనక అతను ఏముంటుందమ్మా? మేలు ఉంటుంది. ఆ కీడు ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చిందంటే దేవుడు ఒక సువర్ణముగా మార్చడానికి దేవుడు ఆ శ్రమను నా మీదకి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అయ్యగారు ఏమన్నారంటే సాక్ష్యం చెప్తారు, వాక్యం చెప్తారని అయ్యగారు అన్నారు. అయితే నన్ను రవికుమార్ అడగలేదు, అయ్యగారు కూడా అడగలేదు. కానీ ఇక నేను నిల్చున్న తర్వాత నా పరమ తండ్రి నాకు ఏది చెప్తే అదే నేను చెప్తాను. గట్టిగా చెప్పండి, బలంగా చెప్పాలి కదా తెలుస్తుంది. అమ్మ, నా పరమ తండ్రి ఏది చెప్తే అదే నేను చెప్తాను. కానీ దేవుడు ఇంకో సమయం ఇస్తాడేమో చూద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి, ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 78వ వచనము 8వ వచనం. త్వరగా చదవాలి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బలమైన చప్పట్లుగా దేని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంను మీరు పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించండి. ఇప్పుడు సహోదరి గారు చదువుతారు. మరొకసారి చదవంగారు. అమ్మ, ఆ అమ్మాయి కరెక్ట్గా చదివిందా? ఆ బిడ్డ కరెక్ట్గా చదివిందా? కరెక్ట్గా చదివిందని అడుగుతున్నా మిమ్మల్ని. చదవండి సిస్టర్ గారు. సహోదరి, అమ్మ ప్రియమైన బిడ్డ, నువ్వు కరెక్ట్గా చదివావా? అమ్మ కరెక్ట్గా చదివారా? కరెక్ట్గా చదివారన్న వారు చేతుల పైకి ఎత్తండి. ఆ బిడ్డ కరెక్ట్గా చదవలేదు. ఇప్పుడు చదువు బంగారం. అక్కడ ఆయన లేదు, మీ ఆయన. ఆ ఉందా? ఇప్పుడు ఎలా చదవాలి? చిన్నప్పుడు ఏం చదువుకున్నా చెప్పు. అంతే కదమ్మా. అక్కడ ఏముంది? ఆ ఉందా? ఇప్పుడు ఏ విధంగా చదవాలి? ఆయన అంటే తండ్రి, ఆయన అంటే మీ ఆయన అని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలుగో దేవునికి స్తోత్రాలు చెల్లించండి. విధం దీర్ఘాయుష్మాన భవ వినిశ్చిత పుత్ర అక్షాభేద పుత్రం యుగధర్మ ప్రాప్తి స్వరూపీయ భగవాన్ అయితే దీర్ఘమునకు ఆయువు ఉండాలి, ఆయువుకు ఆయుష్ ఉండాలి. దీర్ఘమునకు ఆయువుకు ఆయుష్ ఉండాలి. చిన్నప్పుడు అందుకే ఈ అని చదివించేవారు. మనకి పుట్టిన చదివించలే. బైబిల్ ఒక అక్షరము పుల్లైనను ఒక అక్షరము సున్నైన కలపకూడదు. అక్కడ ఆయన ఉందట, ఆయన మా అల్లుడు ఎంత మంచోడు. దేవునికి స్తోత్రం. బలంగా చెప్పడు దేవుని స్తోత్రాలు తెలిసింది. అక్కడ ఆ విధంగా వ్రాయబడలేదు. ఆయన అంటే తండ్రి. ఆయన అంటే ఎవరండి? తండ్రి. ఆయన అంటే ఎవరమ్మా? ఆయన అంటే మీ ఆయన. దేవునికి స్తోత్రం. బలంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పెంతుకోసం హల్లెలూయా అంటే ఎందుకంటారు నాకు తెలియదు. మీరు అన్నారని నేను కూడా అనేసరి. హల్లెలూయా ఎందుకంటారమ్మా? ఇంకా చెప్పండి. హల్లెలూయా ఏంటదమ్మా? ఇంకా అందరూ చెప్పండి. హల్లెలూయా ఎందుకంటారు? దేవుని ప్రజలారా, హల్లి అంటే విచక్షణ, లూయా అంటే విడుదల. విచక్షణ నుంచి విడుదల కలుగుటకు హల్లెలూయా అంటారు. ఆదిమ గ్రీకు నుంచి లాటి అనువాదం. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తుతించు అని అర్థం. హల్లెలూయా అంటే విచక్షణ నుండి విడుదల. అంతేగాని హల్లెలూయా అంటే చాలామంది క్రైస్తవులు తెలియదు. పిఎం సామ్యూయల్ గారి పేరు విన్నారా? పిఎం సామ్యూయల్ అయ్య గారి పేరు విన్నారండి? విన్నవారి చేతుల పైకి ఎత్తండి. అయ్యగారు, పిఎం సామ్యూయల్ అయ్య గారు ఉన్నారా? ఆయన ప్రసంగంలో హల్లెలూయా అనే పదం ఎన్ని పర్యాయాలు ఉపయోగించో తెలుసండి అయ్య గారు? ఐడియా ఉందా? పోనీ జడ్చర్ల పురుషోత్తమయ్య గారి పేరు విన్నారా? జడ్చర్ల సరే, మంచిది. క్లారెన్ డేవిడ్ గారి పేరు విన్నారా? పిఎల్ పరంజ్యోతి గారి పేరు విన్నారా? నోయల్ సామ్యూయల్ గారి పేరు విన్నారా? వీళ్ళందరూ పెంతుకొస్తాయి.
దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. సరే, ఇదంతా వివరణ చేయండి. హల్లెలూయా అంటే విచక్షణ నుంచి విడుదల, విచక్షణ నుండి విడుదల. ఈ పదముని అనువాదము చేయడానికి ఆమెన్ అన్న అనువారు ధన్యులు. గట్టిగా చెప్పడుకో దేని స్తోత్రాలు. ఆమెన్ అని కలుగునుగాక అంటాం. ఆమెన్ అంటే కలుగునుగాక అన్నారు కదమ్మా. ఆమెన్ అంటే కలిగిందా? దేవుడు ఆమెన్ అంటే కలుగునుగాక. ఇప్పుడు ఆమెన్ అంటే మీరు ధన్యులు, ధన్యజీవులు. అందుకే మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయగానే ఆమెన్ అంటే మనం ధన్యజీవులు మన అర్థం. గట్టిగా చెప్పడుకో దేని స్తోత్రాలు. దీనికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, అందరూ నాతో చెప్పండి. అల్ఫాయు, ఓమేగయు, ఆదియు, అంతమయు, మొదట కడపటవాడు అగువానికి ఆమెన్ పలుకువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఏం చెప్పాను అయ్యారు? ఏం చెప్పానండి? అల్ఫాయు, ఓమేగయు, ఆదియు, అంతమయు, మొదట కడపటవాడు అగువానికి ఆమెని పలుకువారు. వెరీ గుడ్. అందరూ చెప్పండి, ఆమెని పలుకువారు ఎవరమ్మా? యేసునామని ప్రార్థన చేసి ఆమె ఎంత ధన్యురాలు బంగారే. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, యేసునామములు అడుగుచున్నాము తండ్రి అంటే ఆ రోడ్డు మీద తాగుబోతుడు ఆమెన్ అంటాడు. అంటే కలిగిపోయిందా? ఆమెని అనే పలకడానికి నీకు అర్హత కావాలి. ఎవరు పడితే వారు ఆమెను చెప్పకూడదు. ఎవరు ఆమెను పలకాలి? హృదయ కాఠిన్య నమస్యామి విదిశ్యత పుత్రైక ధర్మ ప్రాప్తి స్వరూప్య భగవాన్ ఛాయతే. హృదయ కాఠిన్యన, హృదయములో ఉన్న నీ కాఠిన్యతను ప్రాణ నైవేద్యము చేత శుద్ధీకరణ చేయబడితే అప్పుడు నీకు ఆమెని పలకడానికి ధన్యత ఉంది. అప్పుడు నీవు ధన్యురాలవు. అల్ఫాయు, ఓమేగయు, ఆదయు, అంతమయు, మొదటి కడపడవాడు అగువానికి ఆమెని పలుకువారు ధన్యులు. ఆమెను ఎవరు చెప్పాలి అని అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆమెను ఎవరు చెప్పాలి? అందరూ చెప్పండి. ఎవరు ఆమెను ఎవరు చెప్పాలి? ఇంకా గట్టిగా చెప్పండి. ఆమెను చెప్పడానికి అన్యుడికి అర్హత లేదు. ఆమెను చెప్పడానికి ఒక ముస్లింకి అర్హత లేదు. ఆమెను చెప్పడానికి పాపక్షమాపణ, మారు మనస్సు, నూతన జీవితము, రక్షణ భాగ్యము లేకపోతే నీకు ఆమెను చెప్పడానికి అర్హత లేదు. ఎవరు పెడితే వారు ఆమెను చెప్పడానికి లేదు. ఒక కానిస్టేబుల్ పోస్ట్ కావాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. వెయిట్, హైటు, లాంగ్ జంప్ అవి ఇవి చేసిన తర్వాత అట్టు ఉండాలి. అప్పుడు వాడు కానిస్టేబుల్ అవుతాడు. ఒక డాక్టర్ కావాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసి ఆ తర్వాత మెడిసిన్ రాసి, నీట్ రాసి, ఎంబీఏ చేసి, ఎండి చేసిన తర్వాత అప్పుడు నువ్వేమవుతావా? డాక్టర్ గారు అవుతా. అంతే కదా. ఎవరు పెడతావా డాక్టర్ అయిపోతారా? ఎవరు పెడతారో డాక్టర్ అవుతారా? ఒక విలేజ్లో ఒక నర్సు కావాలంటే, విలేజ్లో ఒక ఏఎన్ఎం, ఒక నర్సు కావాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత MPHW, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. తెలుసు కదా, మల్టీపర్పస్, నార్మల్ సైన్స్, మిడ్ వైఫరీ, సిడి, నర్సింగ్, ఆర్ట్స్ ఇవన్నీ చేయాలి కదమ్మా. ఇవి చేసిన తర్వాత అప్పుడు విలేజ్ నర్స్ అంటారు. అంటే ఒక నర్సుకి ఒక 10th క్లాస్ క్వాలిఫైడ్, ఒక కానిస్టేబుల్కి ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్, ఒక డాక్టర్ కావాలంటే ఎంసెట్ నీట్ కావాలి, ఒక ఇంజనీర్ కంటే బీటెక్లో తీసుకురావాలి, ఒక సాఫ్ట్వేర్ కంటే CI, AMI, డేటా సైన్స్ ఇవి తీసుకోవాలి. అంటే ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ ఆమెను చెప్పడానికి క్వాలిఫికేషన్ మాత్రం ఉందే. ఎవడు పడితే వారు ఆమెను పలకడానికి లేదు. నీకు పాప క్షమాపణ లేకపోతే, నీకు మారు మనస్సు లేకపోతే, నీ రక్షణ భాగ్యము లేకపోతే నీకు ఆమెను చెప్పడానికి అర్హత లేదు. ఆ ముసలా ముందు ఎలా ఉండే వేసిన అంతవరకు వాక్యం వినదు. ఇక్కడ కూర్చుండగా వాక్యం వింది. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వేసినాము పక్కన ఆమె అన్నది. ఎందుకన్నదో ఆవిడకి అర్థం కాలేదు. అమ్మ ఎందుకన్నారు కూడా మీకు? ఆమెను చెప్పడానికి ఒక అర్హత ఉంది. నీవు ఆమెను చెప్పాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపం పొందాలి, మారు మనసుకు రావాలి, నూతన జీవితం జీవించాలి, రక్షణ ఆనందముతో దేవునికి ఆమెన్ అని చెప్పాలి. అప్పుడు నీవు ఏదైతే యేసు నామములో అడుగుచున్నావో అది నీవు పొందుదువుగాక. గట్టిగా చెప్పడం ఇంకా బలగలిగ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు చాలామంది అంటారు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నేను పొందలేకపోతాను. నీకు పాపక్షమాపణ ఉంటాయి కదా,
నీకు మారు మనసు ఉంటే కదా, నీకు నూతన జీవితం ఉంటే కదా, నీకు రక్షణ తీర్మానం ఉంటే కదా. అందుకే నీ ప్రార్థన ఆలకించలేదు, నువ్వు పొందలేకపోవచ్చున్నావు. ఈరోజు నాకు శ్రమ వచ్చింది, నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను బంధించారు, నాకు హింసించారు, చిత్రహింసించారు, చెడ్డ మాట పలికారు, నా సేవకులకు నా నిందలు వేస్తున్నారు అంటే నాలో ఒక లోపం ఉంది. నా సహోదరుడు కొండెములు చెప్పాడని కాదు, ఆయన చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. నాలో ఒక లోపం ఉంది. నా తండ్రికి నాకు ఒక లోపం, నాకు నా అంతరాత్మకు ఒక లోపం, నా శరీరానికి నా ఆత్మకు ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో నేను బలహీనయ్యాను. ఆ బలహీనతను తెలియపరచడానికి దేవుడు మనలోనికి అనేక కష్టాలు, శ్రమలు, నిందలు పంపిస్తాడు. ఆ శ్రమలు, కష్టాలు, నిందల, అవమానముల నుంచి విడిపించడానికి ఆయన ఏమన్నాడు తెలుసామా? ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. ఇప్పుడు చదువు బంగారం. ఇప్పుడు బాగా చదివా అంటే దెబ్బ కొడితే కానీ ఎవరు చదవరు. ఇప్పుడు ఎలా ఎంతలేమో చదివామా? ఆయన ఎంత చక్కగా చదివానా బంగారు తల్లి. నీ పళ్ళు నా పళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలేదు, దేనికి స్తోత్రం. బలంగా చెప్పలేదు. ఏమిటి ఆ అమ్మాయి కరెక్ట్ అమ్మ? ఆ అమ్మాయి చక్కగా చదివిందా? అమ్మ చదివిందా? చక్కగా చదివిందండి. మరి చదువు బంగారు. భయపడద్దు అమ్మ. ఉట్టి నువ్వు చదివింది కరెక్ట్, భయపెట్టాలని భయపడుతుంది అమ్మ. మీరు చదివింది అక్షరాల నిజం. భయపెట్టకపోతే మీరు నాకు లాంగర్. గట్టిగా బలంగా చెప్పలకు తెలుస్తారు. రెండు చేతులు బలంగా. నాన్న బంగారు కూతురు, ఏం భయపడక, నువ్వు కరెక్టే చదువుతున్నా. చదువు నాన్న అంటే నువ్వు కరెక్టే చదువుతున్నావు తల్లి. చదువు. ఏంటి మళ్ళీ అదే సంగతి. ఫస్ట్ ఆయన చదువు నాన్న, నవ్వుకలే చదువు బంగారు. అమ్మ అక్కడే తప్పు చదువుతున్నావు. శాసనములు అంటే విపక్షి. అవి అందరూ వినండి, అందరూ. శాసనములు అంటే అమ్మ, శాసనములు అంటే ఏంటమ్మా? విపక్షి. శాసనములను శాసనము నీ మీద ఆజ్ఞ జారీ చేసేది. శాసనము అంటే విపక్షి. చెల్లి అంటే నా తోబుట్టిక. లావొత్తు తీసాను. చెల్లి అంటే ఏంటి? కొడతాడు నిన్ను చిలికెత్తే. అర్థమైంది కదా? చూడు, ఏమీ తీయలేదు, ఒక లావొత్తు తీసాను, చిన్న పుల్లు తీసాను. చెల్లి అక్కడ లావొత్తు తీసాను. ఏముంది? మీనింగ్ మారిపోయింది లేదమ్మా? శాసనములు. శాసనములు కాదు, శాసనములు. శాసనములు అంటే నీ మీద ఆజ్ఞ జారీ చేసేది. గట్టిగా చెప్పడుకో దేని స్తోత్రాలు. ఇంకా బలంగా రెండు చేతులు బట్టిగా చెప్పడుకో. ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. అమ్మ ఇప్పుడు నువ్వు భయపడద్దు. పిరికివారు దేవుని యొక్క రాజ్యమునికి వారసులు. నువ్వు పిరికిదానే కాదు, నువ్వు కరెక్ట్గా చదువుతావు. ఎందుకు భయపడుతున్నావు? ఇది భయపడద్దు. ఒకవేళ గద్దించాను అనుకో, అప్పుడు ఏం చేయాలి తెలుసా? కరెక్ట్గా చదువుతున్నాను అనుకో అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం. ఇంకా బలంగా చెప్పడం. ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. ఏంటి నియమించాడు? ఏంటి అనుగ్రహించాడు? నా మాటలు మీకు అర్థం కాలేదమ్మా? ఏ సంతతికి? యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. గట్టిగా చెప్పడం దేని స్తోత్రాలు. రెండు చేతున్న వారు, రెండు బలంగా చెప్పడం. ఒకటి నియమించను, రెండు అనుగ్రహించను. అమ్మ వినండి, ఒకటి ఏం చేశాడు? రెండు నియమించబడిన, అనుగ్రహించిన దేవుని వాక్యమును దేవుడు ఎవరికి ఇచ్చారు? దేవుడు వాక్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారమ్మా? దేవుడు వాక్యమును దేవుడు ఎవరికి ఇచ్చారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు వాక్యం ఎవరికి ఇచ్చారండి? అందరూ చెప్పండి. ఇంకా గట్టి చెప్పాలి. ఇంకా అయ్యా, వాక్యం దేవుడు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు చూద్దాం. మా సేవకులు అడుగుతున్నాము, మీ ఇద్దరు ఇటు చూశాను కదా, వారు నా జత పనివారు కదమ్మా, మా జత పనివారు అడుగుతున్నాం. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. అమ్మ అందరికి వచ్చిన పాట పాడతారా? నేను ఒక మొక్క చెప్తాను, తర్వాత మీరే పాడండి. వాక్యమును యాకో
వాక్యమును ఇంకా గట్టి పడితే మీ నోలు పోతాయి, ఎందుకు లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ఎవరికి ఇచ్చారు అయ్యగారు పాస్టర్ గారు? అయ్యగారు ఎవరికి ఇచ్చారు పాస్టర్ గారు? యాకోబు. ఎవరికి ఇచ్చారు పాస్టర్ గారు? ఎవరికి ఇచ్చారండి వాక్యం? యాకోబు గారికి ఇవ్వలే. వీళ్ళు ఏటి పాడారో వాళ్ళకి అర్థం కాలే. మీరు ఏటి పాడారు పాడండి ఒకసారి. ఏం పాడారండి మీరు? అందరూ చెప్పండి, ఏం పాడారండి? అది లంబాడీ కాదు, తురుం భాష కాదు, ఎరకల భాష కాదు, మధ్య రకం ఉంది ఆ భాష. దాని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. దేవుని ప్రజలారా ఇక్కడ బాగా గమనించండి, దేవుని జనాంగం బాగా గమనించండి. ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించాను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. నియమించబడిన శాసనములను, అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు వాక్యముగా ఎవరికి ఇచ్చారంటే, ఎవరికి ఇచ్చారటమ్మా? ఆయన ఎవరికి ఇచ్చారట? యాకోబుకి ఇవ్వలేదు అయ్యారు, ఇశ్రాయేలుకి కూడా ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చారు తెలుసమ్మా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ దేశమును ఆర్యులు పరిపాలించేవారు. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారమ్మా? ఆర్యులు పరిపాలించేవారు. ఆర్యులు ఎవరంటే నిష్ఠ, గరిష్ట, సనాతన ధర్మం పెరిగిన వారు ఆర్యులు. ఆ ఆర్యులు నిష్ఠ కలిగినటువంటి సనాతన ధర్మం అంటే ఆర్యులు తూర్పు దిక్కున పారుచున్న సరియేరు ఒడ్డుని కూర్చుని ఋషిగారు తపస్సు చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? తపస్సు చేస్తున్నాడు. ఇతడు ఏమని తపస్సు చేస్తున్నాడో చూడండి. అందరూ నా వైపు చూడండి శ్రద్ధగా, మీ చెవులు మీ కళ్ళు ఇటు వైపు ఉండాలి అమ్మా. ఇతడు తపస్సు చేస్తున్నాడు. ఈయన ఏమైనా తపస్సు చేస్తున్నాడో గమనించండి. ఓం స్వాస్య నమద్భవస్యాయినిమా ఓం స్వా అని ఇతడు తపస్సు చేస్తున్నాడు. ఇతడు ఏమైనా తపస్సు చేస్తున్నాడో మీరు గమనించండి. ఓం స్వాస్య నమద్భవస్యాయ నమః. ఓంకార స్వరూపుడైన దేవా, నీ శ్వాస చేత నేను జీవింపబడుచున్నాను. ఈ భౌతిక దేహం భౌతిక దేహము అతడు నాసికారంధముండి శ్వాసను ఊదగా నరుడు జీవించు ఆత్మయ్యాడు. ఓం అంటే ఒక శబ్దం, ఓంకారం అంటే ఒక ఆకారం. ఈ శబ్దాకారాన్ని స్వాహ అంటే వాయువుని స్ప్రెడ్ చేసి, శ్వాస అంటే గాలి. అమ్మ శ్వాస అంటే ఏంటమ్మా? విన్నారా మీరు ఎప్పుడైనా శ్వాస అంటే విన్నారా? ఏంటమ్మా శ్వాస అంటే ఏంటమ్మా? వాయువు. ఈ శ్వాసని ఎక్కడికి విడిచిపెట్ట? ప్రాణో భవస్యనం ప్రాణ. ప్రాణం అంటే రక్తం. ప్రాణం ఏంటమ్మా? విన్నారా? రక్తము అనే శబ్దమునకు ప్రాణము అని అర్థము. విన్నవారు చేతుల పైకెత్తండి. రక్తము అను శబ్దమునకు ప్రాణ. విన్నవారు చేతుల పైకెత్తండి. శ్వాస అంటే వాయువు, గాలి. విన్నవారు చేతుల పైకెత్తండి. స్వహ అంటే దాని మీద అధికారము కలిగినది. ఈ భౌతికం మీద శ్వాస అధికారం చేస్తుంది. ఈ భౌతిక దేహానికి ఏమి ఇచ్చాడు తెలుసా? తర్వాత చరణం మీరు గమనించండి. విదోద్భవస్యనం ప్రాణో. విధి చొప్పున ఈ భౌతిక దేహమునికి అతని శ్వాసను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సకల చరాచర జీవకోటి ప్రాణాత్మ నిమిత్తము ప్రాణాయామ కలిగిన దేవుడు అతడు నియమించి అనుగ్రహించబడేటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వాక్యానుసారంగా వ్రాసి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారంటే సకల చరాచర, సకల సకల చరాచర, సకల చరాచర జీవాత్మలు, జీవరాశులకి దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పడుగో దేని స్తోత్రం. సరే, ఇంకా మీకు అర్థమని చెప్తాను వినండి అమ్మా. మీకు ఇంకా వెరీ క్లియర్గా చదువు లేని వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్తాను. చదువు లేని వాళ్ళకి కూడా అర్థమైనది. జీవరాశులు ప్లస్ జీవ ఆత్మలు ఈజ్వల్ టు సకల చరాచర జీవకోటి ప్రాణులు. అందరూ చెప్పండి, జీవరాశులు, జీవాత్మలు. మరొకసారి చెప్పండి, జీవరాశులు, జీవ ఆత్మలు. జీవరాశులు ప్లస్ జీవ ఆత్మలు ఈజ్వల్ టు సకల చరాచర జీవకోటి ప్రాణాత్మలు. గట్టికి చెప్పడుకో దేనిస్తోతాం.
జీవరాశులు ఏమిటి, జీవాత్మలు ఏంటి? అమ్మ వినండి, జీవరాశులు ఏమిటి, జీవాత్మలు ఏమిటి? అయ్యా విన్నారా? జీవరాశులు ఏమిటి, జీవాత్మలు ఏమిటి? చూద్దాం. జీవరాశులు ఏమిటి, జీవాత్మలు ఏంటి? జీవరాశులు రక్తము ప్లస్ మాంసము ఈజ్వల్ టు జీవరాశి. అందరూ చెప్పండి నాతోని, మరోసారి అందరూ చెప్పండి. రక్తము ప్లస్ మాంసము ఈజ్వల్ టు జీవరాశి. ఇప్పుడు 4 వేలు చూపించండి, నా 4 ఫింగర్స్. దీస్ ఆర్ 4 ఫింగర్స్. అందరూ 4 వేలు చెప్పండి, అందరూ నాతో చెప్పండి. అందరూ రక్తము, మాంసము, ఆత్మ, స్వేదరంధ్రములు ఈజ్వల్ టు భౌతిక దేహం, జీవాత్మది. ఇప్పుడు మనకేముందో తెలుసమ్మా? రక్తం ఉంది, మాంసం ఉంది, ఆత్మ ఉంది, స్వేదరంధ్రములు ఉన్నాయి. జీవరాశులకి రక్తం ఉంది, మాంసం ఉంది, కానీ ఆత్మ లేదు, ఏమి లేదమ్మా, స్వేదరంధ్రములు లేవు. మీరు ఎక్కడైనా గమనించండి, జీవరాశులకి లేవు. జీవరాశులు ప్లస్ జీవ ఆత్మలు సకల చరాచర జీవకోటి ప్రాణాత్మలు. జీవరాశులు రక్తము ప్లస్ మాంసము, జీవాత్మ రక్తము ప్లస్ మాంసము ప్లస్ ఆత్మ ప్లస్ స్వేదరంధ్రము. మనకేమున్నా తెలుసమ్మా? రక్తం ఉంది, మాంసం ఉంది. ఇప్పుడు దీన్ని కూడా వివరిస్తాను, గమనించండి. రక్తము ప్లస్ మాంసం ఈజ్వల్ టు శరీరము, రక్తము ప్లస్ మాంసము ప్లస్ ఆత్మ ఈజ్వల్ టు జీవాత్మ, రక్తము ప్లస్ మాంసము ప్లస్ ఆత్మ ప్లస్ స్వేదరంధ్రములు భౌతిక దేహం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనిషి చనిపోతే భౌతిక దేహం, భౌతిక కాయం అంటాం. ఏమంటాం? మనిషి చనిపోతే ఏమంటామా? భౌతిక దేహం, భౌతిక కాయం అంటాం. ఒక్కొక్క చచ్చిపోతే అంటామా? ఒక కోడి చచ్చిపోతే అంటామా? ఒక గొర్రె చనిపోతే అంటామా? ఒక ఆవు చచ్చిపోతే భౌతిక కాయం అంటారండి? భౌతిక దేహం అంటారా? ఎవరు చనిపోతుంటారు? అందరూ చెప్పండి, ఏమండి? ఆ భౌతిక కాయాన్ని మనం దర్శించాలరా, ఆ భౌతిక దేహాన్ని మనం దర్శించాలరా, వాటికి నమస్కారం చేయాలంటాం. అవి నిజమా కదండి? రక్తము ప్లస్ మాంసము ప్లస్ ఆత్మ ప్లస్ స్వేదరంధ్రములు ఈజ్వల్ టు భౌతిక దేహం, రక్తము ప్లస్ మాంసము ఈజ్వల్ టు జీవరాశి, జీవరాశులు ప్లస్ జీవాత్మలు ఈజ్వల్ టు సకల చరాచర జీవకోటి ప్రాణాత్మలు. సకల చరాచర జీవకోటి ప్రాణాత్మలు అన్నింటినీ కూడా రక్షించడానికి ఆయన నియమించిన, ఆయన అనుగ్రహించిన, ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. నియమించబడినవి, అనుగ్రహించబడినవి హస్తకృచిత లిఖితోద్భవసేనం విధిస్థిత పుస్తకాధ్యాయతే. దేవుడు వ్రేలి చేత లిఖితము చేసిన వాటిని జలము లోయో ప్రాప్తి, జలము నీళ్లు లోయో ప్రాప్తి, నీళ్ళలో నుంచి తీవన మహాముని గారికి దేవుడు అనుగ్రహించిన. గట్టిగా చెప్పడుగా దేనిస్తా, 2 చేత బలంగా చెప్పలు, 2 చేతులు నమ్మిన వారు బలంగా. ఇప్పుడు వాక్యాన్ని పరీక్షిద్దాం. అమ్మ, నా శ్లోకాలు మంత్రాలు మీకొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే కరెక్ట్. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు వాక్యం చదువురు బంగారం, నువ్వే చదివే అదే రైట్. ఇప్పుడు ఏ వాక్యం చదువు అదే చదువుతా, చదువు. మళ్ళీ వచ్చింది పెద్దదంట. ఆయన అంటే దేవుడు. యాకోబు సంతతికి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ చదువు. అమ్మ, నాకంటే పళ్ళు ఎడ్డిస్తే నీకు అందమైన పళ్ళు దేవుడు ఇచ్చాడు. ఏ బంగారు, అంతే కదా? అబ్బా, ఎంత చక్కగా పళ్ళు ఎగిలించావో పెద్దోడా. ఇప్పుడు నువ్వు చదువు నాన్న, నా కూతురు చదివింది కాబట్టి పళ్ళు ఎగిలించి నువ్వు చదువు, నీ సంగతి తీరుస్తా. ఎంత చక్కగా చదువుతు. ఇప్పుడు నువ్వు చదువు పల్లాడే, చదువు చదువు. ఆయన మీ ఆయన నా కూతురు చదివితే నవ్వేశాడు పెద్ద మనిషి. ఇప్పుడు చదువు. ఆయన యాకోబు సంతతికి మళ్ళీ పెద్ద తంట వచ్చింది. ఇప్పుడు కరెక్ట్. శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించిన. గట్టిగా బలంగా చెప్పడం ధరిస్తాం. ఇంకా నమ్మిన వారు బలంగా చెప్పడం. నియమించబడిన ఆ శాసనాలని, అనుగ్రహించబడిన ఆ ధర్మశాస్త్రాన్ని, అమ్మ ఇక్కడ పిత్రో హస్తకృత్యం, పితృ అంటే తండ్రి, హస్తకృత్యం దేవుని వ్రేలి చేత వ్రాసి, జలము లోయో ప్రాప్తి, జలము నీళ్లు లోయ లోతులోంచి తీవన ఆమోహమున వారికి హస్తకృచితనైవి ఇది సమర్పయామి, వ్రేలితో వ్రాయబడినవి అతడికి ఇచ్చాను అని వేద గ్రంథములు బోధించాయి. అయితే వాట్ ఇస్ ద బైబిల్ సే? బైబిల్ ఏం చెప్తుంది? నియమించబడిన, అనుగ్రహించబడిన ఆ శాసన ఫలకలను దేవుడు ఎవరికి ఇచ్చారంటే, నిర్గమాకాండము 31వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాలి. నిర్గమాకాండము 31వ అధ్యాయం 18వ వచనం.
నిర్గమాకాండం 31:18. మళ్ళీ నీకు నాకు తంట వచ్చింది బంగారు కోసం. ఇప్పుడు కరెక్ట్ ఎవరో చదివా. మరియు అక్కడ గ్యాప్ ఇచ్చి ఆయన ఎవరమ్మా? ఎవరాయన? మరియు ఆయన. అయ్యా వినండి, ఏమండి? మరియు అందరూ చెప్ప, మరియు ఇంకా గట్టి మరియు. తులేం చదువుకున్నారు? మీకు అర్థం కాలేదు కదమ్మా? అర్థమైందే చెప్పండి. అర్థం, మీ మొక్కలు చూస్తే అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి నిజమే. నువ్వు ఈ వాక్యం ఇచ్చదు బంగారం. అమ్మ విన్నావా? నన్ను ఈ వాక్యం నువ్వు పట్టుకో. తమ్ముడు నువ్వు చదువు 78 కీర్తన 78:8 నువ్వు చదువు. నువ్వు 31:18 నిర్గమకాండం 31:18 నువ్వు పట్టుకో. అది నువ్వు పట్టుకో. నువ్వు ఇప్పుడు చదువు. నువ్వు చదువు, పెద్దోడు నువ్వు చదువు. కీర్తన గ్రంథం 78:8. కీర్తన గ్రంథం 78:8 వచ్చి చదువు నాన్న. అక్కడ ఆపు. ఆయన అని చదివారు. ఇప్పుడు మీరు చదువుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది, ఈ భాష అర్థమైంది చెప్పండి. అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది? రైట్ అమ్మ, అర్థమైంది. ఇప్పుడు అర్థం కాలేదా? ఏం అర్థమైంది? మీకు అర్థం కాలే. నిజం చెప్పండి. అయ్యగారు మీకు అర్థమైందండి? అది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయ్యగారు దైవజనుడిని దేవుడు దీవిస్తాడు నిజంగా. ఇప్పుడు నేను చెప్తామండి. ధనుంజయ శాస్త్రి అనిల్ కుమార్ తమ్ముడి ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళారమ్మా? ఎవరు వెళ్ళారు? వెరీ గుడ్. ఆయన వారి ఇంట విందు స్వీకరించారు. ఆయన ఎవరు? వెరీ గుడ్. ధనుంజయ శాస్త్రి నామవాచకము, ఆయన సర్వనామము. ఆయన ఎవరమ్మా? అక్కడ ఆయన, ఇక్కడ మరియు ఆయన, వేరొకరు కాదు. ఆయన అక్కడ ఉంది, ఇక్కడ ఏముంది? మరియు ఆయనే, వేరొకరు. గట్టిగా చప్పటిగా తెలుస్తోంది. అమ్మ నిజంగా అర్థమైంది. అమ్మ నేను గొంతు పీకొంచె అర్థమైంది లేదు చెప్పండి. అర్థమైన వారు చేతులు పైకి ఎత్తండి. మా డానియేల్ లాయకి మాత్రం ఇలాగ ఇత్తేస్తాడు. ఏటి అర్థమైంది ఏటి కూడా అంటాడు. తెలుగు రాదు, నమ్మడు రాదు, ఈ భాష. ఏటి అర్థమైంది డానియేల్ లాయకి? ఏటి అర్థమైంది నీకు? అంత చక్కగా చెప్పాడు చూడు. కూర్చో దేవుడు. అమ్మ మీకు ఆయన, ఆయన నౌన్, మరియు ఆయన ప్రొనౌన్. అయ్యారు అర్థమైందా? ఏమైందండి? ఆయన మరియు. భాస్కర్ అన్న గారి ఇంటికి ప్రవీణ్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? భాస్కర్ అన్న గారి ఇంటికి ఎవరు వచ్చారు? ఆయన వింట వారు విందు. ఆయన ఎవరు? భాస్కరుడు అనేది నామవాచకము, ఆయన అనేది. అమ్మ ఎంత మంచి వాళ్ళు మీరు. దేవుడు గట్టిగా నమ్మిన వారు బలంగా చెప్పడం తెలుస్తుంది. అందుకే అయ్యగారు దేవుడు దీవించాలన్న నిజం ఒప్పుకోరు ఎప్పుడైనా సరే. ఆవిడ ఉంది, పర్లేదు బాగా దొరికాడు మా పార్టీ ఇలా కూర్చోవస్తుంది, ఇలాగంటుంది, వెళ్ళిపోతాను, నన్ను ఇబ్బంది పడుతుంది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పలేదు, బలంగా చెప్పలేదు. ఇంకా 2 చేతులు బలంగా దేవునికి. ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును. మరియు ఆయన, ఇప్పుడు చూడండి, ఆయనే వేరొకరు, ఆయనే వేరొకరు కాదు. అమ్మ ఆయనే వేరొకరు కాదు, ఆయనే వేరొకరు కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు చదువు బంగారు. ఎవరు చదువుతున్నారు? ఎవరండి? ఎవరు చదివిన వాళ్ళు ఎవరు? అనిల్ ఆడ తాట తీస్తాడు దేవుడు. అందుకే దొంగ పిల్లికొండ గెలవాడు. దేవునికి మహిమ కలుగురుగా. గట్టిగా చెప్పడుగా తెలుస్తా. 2 చేతులు బలంగా చెప్పడు. ఇప్పుడు చూడమ్మా. మరియు ఆయన చదువునా అమ్మ. మా తమ్ముడు చదువుతుండే కదా బంగారు. నా తోడ పుట్టినాడు, నా రక్తం మిగిలితే పుట్టాడు. వాడు ఎంత అయ్యాడు, నిలగొన్నాను అంతే తేడా. ఇప్పుడు చదువు. దేవుడిస్తా. మా ప్రవీణ్ ఎక్కడో దాగొట్టాడు. చదువుతాం. మరియు ఆయన, అక్కడ సి ఉందా? ఇప్పుడు సీనా, నాకు తీరక ముందు కదమ్మా, సీనాయి కొండ మీద
మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అక్కడ అనగలేదా, అనగుందా, అనగా ఆశ్చర్యార్థకం. తమ్ముడు ఇక్కడ ఆలోచించు. అనగా అంటే ఆశ్చర్యార్థకం, కనగా అంటే ఛ ఖ గ అంటే ఆశ్చర్యార్థకం. ఎప్పుడు ఆశ్చర్యం వచ్చిందో అప్పుడు ఆలోచనకర్త మనకు వస్తాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆలోచనకర్త. గట్టిగా చెప్పడం. ఆలోచన లేకపోతే ఆశ్చర్యం, లేకపోతే ఆశ్చర్యం లేకపోతే ఆయన అనగా అంటే ఆశ్చర్యం ఉందా? లేదు. అనగా అంటే ఆశ్చర్యార్థకం, అంటే ఏదో ఆలోచన. ఇప్పుడు ఈ అయ్యగారు రవణాలు అక్కడ అన్నాను అంటే రవణ ఏమంటాడు? అలాగ ఉన్నాడు. రమణ వాళ్ళు అక్కడ అంటే అన్న 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 ఏంటి 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 అంటాడు. ఏంటి ఆశ్చర్యార్థకం. ఏమొచ్చింది అక్కడ? మన భాషే. అన్న అక్కడ అంటే ఏటి లేదు. అన్న వాళ్ళు అక్కడ అంటే అన్న అన్న ఏంటి 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 ఏమొచ్చింది దీనికి? ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది ఆయనకి? అంటే అనగా అంటే ఆశ్చర్యార్థకం. అనగా అంటే ఏంటమ్మా? ఇప్పుడు చదవండి. దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతడికి ఇచ్చిన. గట్టిగా చెప్పడు దేని 2 ఇచ్చేది బలంగా. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నోళ్ళు ఉన్నాయమ్మా? ఎల్లోవయ్యా అన్నట్టు ఉంది. నాకు నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానులే. నోళ్ళు లేవా? ఇప్పుడు చెప్పండి. అంటే విచక్షణ నుండి విడుదల. ఏమేమి చెప్పారమ్మా? అలా ఈ పెద్ద ఈ విడుదలే లేదు, పడుదలే లేదు. నాకెందుకురా బాబు ఈ విచక్షణ, ఈ రోదన అన్నట్టు. విచక్షణ విడుదల కావాలంటే దేవునికి హల్లెలూయా చెప్పాలి. గట్టిగా చెప్పడు దేని స్తోత్రం. ఇంకా బలంగా చెప్పడు. దేవుని ప్రజలారా ఇక్కడ గమనించండి. దేవుని ప్రజలారా గమనించండి. ఏం చేశారమ్మా? ఆయన 2 రాతి పలకలను అతడికి ఏం చేశాడమ్మా? ఇచ్చాను. అతడికి ఏం చేశాడమ్మా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఎవరికి? నా తమ్ముడికి. ఎవరైతే చదివారో వాడికి దేవుడు వాక్యము వ్రాసి మోషేకి ఇచ్చాడా? ఇవ్వలేదండి? వ్రాసి ఇచ్చాడా? అనిల్ వ్రాసి ఇచ్చాడా? నువ్వే చెప్పు. చదివించి చెప్పు. మీరెవరు మాట్లాడాలి? వ్రాసిచ్చాడండి? వ్రాసిచ్చాడా? పక్కన మా ప్రవీణ్ తమ్ముడు వ్రాసిచ్చాడు. ఇప్పుడు వ్రాసిచ్చాడమ్మా? వ్రాసి ఇవ్వాలే. వ్రాయబడినవి. గట్టిగా చెప్పడుకో దేని స్తోత్రాలు తెలిసి. దేవుడు వ్రేలుతో వ్రాసి ఇవ్వలే, వ్రాయబడినవి. గట్టిగా చెప్పుడు దేని స్తోత్రాలు తెలిసండి. ఇంకా గట్టిగా చెప్పండి. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన అనుగ్రహించిన, ఆయన నియమించిన శాసనములను, ధర్మశాస్త్రాన్ని అనాదికాల సంకల్పము నాడే దేవుడు వ్రాసి ఉంచాడు. గట్టిగా చెప్పడుకో తెలుస్తో. వ్రాసి అంటే వ్రాసిచ్చాడా? వ్రాయబడినవి ఇచ్చాడా? ఇప్పుడు చదువు బంగారం. మోషేతో నువ్వు మోషేతో మాట్లాడినట్టు నాతో మాట్లాడినట్టు చదివా. కరెక్ట్గా చదువు. ఇప్పుడు కరెక్ట్గా చదివావు. చదువు. తన శాసనము గల 2 పలకలను అనగా ఆశ్చర్యార్థక. అంటే ఇప్పుడు ఆలోచన రావాలి మనకా. దేవుని వ్రేలితో ఇప్పుడు వ్రాసిచ్చాడా? వ్రాయబడినవి ఇచ్చాడా? రైట్. అనిల్ వ్రాసే వారికి ఏం చేశాడమ్మా?
అంటే ఆల్రెడీ ఎవరికి ఇచ్చారంట? యాకోబు సంతతికి నియమించాడు, ఇశ్రాయేలు సంతతికి అనుగ్రహించాడు. యాకోబు సంతతి మోసపోయిన సంతతి, ఇశ్రాయేలు సంతతి తిరిగిబాటు చేసిన సంగతి. అయ్యో, ఈ భూలోకములో మనుషులు మోసపోతున్నారు, మనసులు తిరిగిపోతున్నారు, మనసులు విగ్రహాంచిత పతనం అయిపోతున్నారు, వీరు సృష్టికర్తకి తిరిగిబాటు చేస్తున్నారు చెప్పి నియమించబడిన ఆ శాస్త్రాన్ని యాకోబు సంతతికి, తిరిగిబాటు చేసిన ఇశ్రాయేలుకి అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు అర్థమైన రీతిలో వ్రాసి ఉంచిన వాటిని నీళ్ళలో నుంచి తీసిన మహాముని గారికి అతడు ఇచ్చిన. గట్టిగా చెప్పడం స్తోత్రం. ఇప్పుడు వాక్యము దేవుడు ఎవరికి ఇచ్చారంటే యాకోబు గారికి కాదు, యాకోబుకి అనుగ్రహించాడు, నియమించాడు. కానీ ఇశ్రాయేలు సంతతికి, యాకోబు సంతతికి ఏం చేశాడమ్మా? అనుగ్రహించాడు, నియమించాడు. కానీ అనుగ్రహించిన వాటిని, నియమించిన వాటిని సకల మానవుల అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దేవుడు వ్రాసి నాయకుడైన మోషే ద్వారా మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు వాక్యం ఎవరికి ఇచ్చంటే మోషే గారికి ఇచ్చాడు. గట్టిగా చప్పడుకో దేని స్తోత్రం. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అమ్మ. చిన్న విషయాన్ని, ఒక గొప్ప పరలోకపు మర్మాన్ని, దేవుని సేవకులు చాలా ప్రాముఖ్యమైన మర్మాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము, నిర్గమాకాండము, తర్వాత ఏంటమ్మా? సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండములు మోషే గారు వ్రాసారు అంటారు. ఎవరు రాశారమ్మా? అమ్మ అందరూ చెప్పండి. ఇంకా చెప్పండి, మరొకసారి గట్టి చెప్పండి. మోషే గారు వ్రాసారా? ఈ పంచకాండాలు మోషే గారు వ్రాసారంటే కదా? వ్రాసారండి, రైట్. నాకు కూడా తెలియదు, మిమ్మల్ని అడగాలని అడిగంతే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం, బలంగా చెప్పడం. ఎంత మంచో, నాకు తెలియదంటే చప్పట్లు కొట్టేశారు. ఈ తెలివి తక్కువ అని మా కృష్ణపరయ్య గారు బాగా పిలిచారు. మరేమన్నా మా కృష్ణపరయ్య గారు బాగా పిలిచారు అనుకున్నారే? నాకు తెలియదంటే చప్పట్లు కొట్టించాడు ఈ పెద్దాన్ని. నువ్వు తెలివైన వాడు, గట్టిగా చప్పట్లు కూడా తెలుస్తోందా? నియమించబడినవి, అనుగ్రహించబడినవి దేవుడి వ్రీలి చేత వ్రాసి, ఇప్పుడు మోషే గారు 5 కాండాలు వ్రాసా. అయ్యగారు వినండి, చాలా ప్రాముఖ్యమయ్యారు. మీకు బైబిల్ కాలేజీలో మీకు దొరికిందో దొరకలేదు నాకు తెలియదు, కానీ వాక్యం ఆన్సర్. అది వ్రాసారా వ్రాయంటే, నా మట్టుగా నేనైతే అది వ్రాసారో వ్రాయలేదు నాకు తెలియదు. నేను పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించాను. అప్పుడు మోషే గారు మోషే గారు వ్రాయలేదు. వీళ్ళందరూ వ్రాసారన్నారు. నన్ను అందుకే నన్ను అబద్ధ ప్రవక్త అంటారు ఈ పాస్టర్. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడం ఉద్దేశిస్తోంది. ఇప్పుడు వ్రాసారా వ్రాయలేదో చూద్దాం. అమ్మ, వ్రాసారా వ్రాయలేదు చూద్దాం. నేను ఏమన్నాను? వ్రాయలేదు అన్నాను. మీరేమన్నా వ్రాసారు అన్నారు. అంతే కదండి, అంతే కదా? ఇప్పుడు వ్రాసారా వ్రాయలేదా? అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోండి, పెన్నులు కూడా దగ్గర పెట్టుకోండి, పెన్నులు పుస్తకాలు అందరూ పెట్టుకోండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 27వ వచనం, 27 త్వరగా చదవాలి. నిర్గమాకాండం 34:27 త్వరగా చదవాలి. మరియు యెహోవా నాయకుడైన మోషే గారితో ఇట్లనెను. దేవుడైన యెహోవా నాయకుడైన మోషే గారితో ఇట్లనెను. అక్కడ ఈ వాక్యములను ఈ వాక్యములను వ్రాసుకొనము. ఏమన్నారమ్మా? వ్రాసాడా వ్రాసుకొనమని చెప్పాడా? అంటే వ్రాసాడా వ్రాసుకొనమని చెప్పాడా? ఇప్పుడు మోషే గారు వ్రాసారా వ్రాయలేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అమ్మగారు కూడా. ఇక్కడ వినండమ్మా. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకున్నాను. అమ్మ విన్నారా? అనిల్ విను. కాలేజీలో చదువుతున్నాను. మా మాస్టర్ గారు, మేము మా సెక్షన్లో అందరూ ఉన్నాము. ఎవరు? అనిల్, నేను, ప్రవీణ్, భాస్కర్ అన్న, రవన్న, మేమందరం క్లాసులో ఉన్నాం. రవన్న రాసుకుంటున్నాడు, భాస్కర్ అన్న రాసుకుంటున్నాడు, ప్రవీణ్ తమ్ముడు రాసుకుంటున్నాడు, అనిల్ రాసుకుంటున్నాడు. నేను మాత్రం రాయలే. మా మాస్టర్ గారు కృష్ణపరయ్య గారు, ఒరే పళ్ళ విధవా, నేను చెప్పింది రాసుకో అన్నాడు. ఎందుకన్నారు? వాళ్ళ నలుగురు రాసుకున్నారు, నేను వ్రాయలేదు కాబట్టి ఒక పళ్ళ విధవ రాసుకో అన్నాడు. నేను రాసుకుంటా మాట అంటారా? అందరూ చెప్పండి, నేను రాసుకుంటా మాట అంటాడండి? అంటారా? అన్నారా? అంటారా? అంటారా చెప్పండి. మీ మాస్టర్ గారు నువ్వు వ్రాయకపోతే ఏమంటారు? రాసుకుంటారు. వ్రాస్తే అంటాడా మాట? ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మోసే గారు వ్రాసారా వ్రాయలేదా? అమ్మగారు వ్రాసారా? వ్రాయలేదు కాబట్టే ఏమన్నాడు మోషే,
నేను చెప్పిన ఈ వాక్యములను నీవు వ్రాసు కను. ఇప్పుడు వ్రాసాడ వ్రాయలేదు చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి, రెండు బలంగా చెప్పండి, ఇంకా రెండు చేతులను బలంగా చెప్పడం దేని స్తోత్రం. అయ్యగారు వ్రాసారా? వ్రాసారా లేదు పాస్టర్? వ్రాసారా వ్రాయలేదండి? వ్రాయలేదు. గట్టిగా చెప్పడుగా దేని స్తోత్రం తెలిసింది. అయ్యా ఈ మాటలు తీసుకోవద్దు, 5 కాండాలు కూడా మోసే గారే వ్రాసారు. దేవుడిస్తో గట్టిగా చెప్ప, ఇంకా బలంగా చెప్పలు. అయ్యగారు ఈ మాట ఎక్కడైనా ప్రసంగం చేశారనుకో నన్ను నుంచి కొడతారు మీరు. గట్టిగా బలంగా చెప్పలుగా దేని స్తోత్రం. అమ్మ వ్రాసుకొనమని చెప్పాడు. ఏమి చెప్పారమ్మా? వ్రాసుకొనమని చెప్పాడు. ఎప్పుడు వ్రాసుకొనమని చెప్పాడు అని అంటే, అయ్యా అందరూ నా వైపు చూడాలి. ఎప్పుడు వ్రాసుకొనమని చెప్పాడంటే ఆయన ఇక్కడ ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఇతడు ఏమని తపస్సు చేస్తున్నాడు? అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ఇతడు ఋషి, ఇతడు తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సులో ఏమంటున్నాడు చూడండి. ఓం పిత్రోద్భవస్యాయ నమః ఓంకార స్వరూపిణో దేవా. ఓ పితృదేవ అంటే తండ్రి అయిన దేవ, పిత్రోద్భవ అంటే తండ్రి అయిన దేవా అని అర్థం. పితృ అంటే తండ్రి, దేవోభవ అంటే తండ్రినా దేవా. ఇప్పుడు ఈ ఓంకార స్వరూపుడు ఆ తండ్రి అయిన దేవునికి స్మరిస్తున్నాడు. ఏమని స్మరిస్తున్నాడు? దివ్యోద్భవస్యనం, నీ దివ్య మాటలను. ఎంత చక్కగా నీ దివ్య మాట. దివ్య అంటే నిజమైన, యథార్థమైన. చూడండి, దివ్య అని పేరు పెడతారు. దివ్య అనే పేరుకి అంటే నిజము, వెలుగు అని అర్థం. అమ్మా దివ్య అనే పేరుకి అర్థం ఏంటమ్మా? కొంతమంది దివ్య ఏటు దాని అర్థం కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం దేని స్తోత్రం. ఈ మాటలను అమ్మ గమనించండి, ఈ మాట దివ్య వాక్యాలను చెప్తారు. ఎవరికి చెప్తున్నారు తెలుసమ్మా? విధం పుత్రయుగ ధర్మ ప్రాప్తి స్వరూప్య విధాంచాతి విధిని విడిచి ధర్మయాగమును విడిచిపెట్టిన ఈ సకల చరాచర జీవకోటి ప్రాణులకు ఆ దేవుడు బోధించాడు. ఇతడు తపస్సు చేస్తున్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు నాయకుడైన మోషే గారికి, ఎవరికమ్మా? నాయకుడైన మోషే గారికి దేవుడు ఎక్కడి నుంచి ఆకృతోద్భవిష్యత్. ఆకృతి అంటే ఆకాశము. ఆకాశము నుంచి నా మాటలను, ఆకాశము నుంచి నా స్వరమును నీకు నేను వినిపించుచున్నాను అన్నాడు. గట్టిగా చెప్పటకు దేని స్తోత్రాలు. ఆయన నియమించబడిన శాసనాలను, అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు వేలి చేత వ్రాసి ఉంచిన వాటిని ఒక స్వరముగా ఒక బోధగా నాయకుడైన మోషే గారికి ఇచ్చాడు అని ఈ ఋషి చేసిన తపస్సు మనకి ఉపదేశించింది. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్ సత్యం కదమ్మా. ద్వితీయోపదేశ కాండము అమ్మ అందరూ చూడండి. 4వ అధ్యాయం 36 వచ్చిన త్వరగా చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30 త్వరగా చదవాలి. ఇక్కడ గమనించండి. అమ్మని బోధించుట, అది కరెక్ట్ అమ్మగారు. నీకు బోధించుట కాదు, నీకు బోధించుటకు. వినండి అమ్మగారు వినండి. అమ్మగారు తొందరపడి నీకు ఎవరికి బోధించడానికి? నాయకుడైన మోషే గారికి. నీకంటే నీకు కాదు, నాకు కాదు. అమ్మగారు విన్నారా? నాయకుడైన మోషే గారికి బోధించుటకు ఆయన తండ్రి ఆకాశము నుండి. తప్పు చదవద్దమ్మ. తన అమ్మమ్మ చదువు బంగారు, నువ్వు చదువు. నువ్వు గట్టిగా 4 కరుసుకో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి దేని స్తోత్రం. తన స్వరమును గట్టిగా బలంగా చెప్పడం దేని స్తోత్రం. 2 చేతులు బలంగా. ఇక్కడ మాట వినండి దేవుని ప్రజలు, ఇక్కడ గమనించండి. ఆయన ఆకాశము నుండి తన స్వరమును వినిపించాడు. ఆయన ఆకాశము నుండి తన బోధను బోధించాడు. ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అందరు గట్టి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏంటి వచ్చాయి? బోధ, స్వరము ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరికి వినిపించాడు దేవుడు? రైట్. అంటే నాయకుడైన మోషే గారికి దేవుడు వినిపించాడు. అయితే మోషే ఆయన స్వరమును నిర్లక్ష్యం చేశాడు, ఆయన బోధను గ్రహించలేదు. అందరూ చెప్పడమ్మా. ఆయన స్వరమును నిర్లక్ష్యం చేశాడు, ఆయన బోధను గ్రహించలేదు. అప్పుడు మోషే గారితో జలం లోయో ప్రాప్తి పితృయుగ ధర్మ ప్రాప్తి స్వరూప్య భవాంఛైతే దివ్య వాక్యోద్భవం. మోషే, నేను ఆకాశం నుంచి నా స్వరం, ఆకాశం నుంచి నేను బోధించిన ఈ ఉపదేశం
నీకు అర్థమైన రీతినట్లు నిన్ను వెంపడించిన ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ, దేవుని ప్రజలందరికీ అర్థమైనట్లుగా నీతో నేను మాట్లాడుచున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఇక్కడ ఈ ఋషి తపస్సు చేస్తూ ఓం స్వహస్యాయ నమః ఆవితనాం భవతి విదోద్భవస్యాయ నమః ఆవితనాం భవతి విదోద్భవస్య నమద్భవస్యాయ నమః ఆవితనాం భవతి. ఓంకార స్వరూప పరంయోగ స్వరూపి సకల చరాచర భౌతిక దేహములు అన్నింటికీ నీ వాక్కును నేను దేహములతో నేను మాట్లాడుచున్నాను అని ఈ ఋషి ఆ మహాపరమాత్మునికి నైవేద్యం వేస్తున్నాడు. ఆ నైవేద్యం అంటున్నాడు సకల చరాచర జీవకోటి ప్రాణులతో నీవు మాట్లాడేటకు నీలలో నుంచి తీయబడిన మహాముని నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఎంతటి చక్కటి స్వరం! బైబిల్ అదే చెప్తుంది. చూడండి, నిర్గమాకాండము 20:22 త్వరగా చదవాలి. ఆయన ఆకాశం నుంచి బోధించాడు, ఆయన ఆకాశం నుంచి స్వరం వినిపించాడు. ఆ స్వరమును మోషే గారు నిర్లక్ష్యం చేశాడు. ఆయన బోధన గ్రహించలేదు. అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? అర్థమయ్యేది చెప్పండి. ఆయన స్వరమును నిర్లక్ష్యం చేశాడు, ఆయన బోధను గ్రహించలేదు. అందరూ చెప్పండి అమ్మా, ఆయన బోధను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మోషేతో చూద్దాం. చదవండి. నేను మర్చిపోయినా. నిర్గమాకాండము 20:22 అక్కడ అలాగలేదు బంగారం. యెహోవా మోషేతో ఇట్లా నేను అలాగే ఉందమ్మా, అలాగే చదువు బంగారం. ఇశ్రాయేలీలతో అమ్మ నాకు అది తెలియకడుతున్నా. ఇశ్రాయేల్ దేవుడి పిల్లల దెయ్యం పిల్లల? నువ్వు ఇశ్రాయేల్ దెయ్యం పిల్లల చదివా? దేవుడి స్తోత్రం, గట్టిగా చప్పటికో దేవుని స్తోత్రం. మనము దేవుని పిల్లలం. మనం ఎవరమ్మా? గర్జించిన ఎలా ఇశ్రాయేల్ అంత గర్జించినట్టు ఉంది. అది అయ్యా నిజం చెప్పండి, మీకు గర్జించినట్టు ఉందా? అలాగే చదివింది నా పెద్ద కూతురు. దేవుడికి స్తోత్రం. బలంగా చప్పలు కొద్ది, గట్టిగా చప్పలు కొద్ది దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేను దేవుడినైన నేను, యెహోవానైన నేను, సృష్టికర్తనైన నేను, తండ్రి అయిన దేవుడైన నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితే. గట్టిగా చప్పటిగా దేని స్తోత్రం. ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? వెరీ గుడ్. దేవునికి మహిమ కలిగిన గట్టిగా చప్పటిగా తెలుస్తా. రెండు చేతుల్లో బలంగా చప్పటిగా. ఈ స్వరము, ఈ బోధ, ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయటమ్మా? ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా బలంగా చెప్పండి. అప్పుడు మాటలు వినిపించాడు. నాయనా, ఎవరిని? మోషే గారితో. నాయనా మోషే, ఇశ్రాయేలు ముందు నడవలసిన నాయకుడే నువ్వు మోషే. నేను స్వరం వినిపించాను, బోధించాను, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా? మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేవుడు బొజ్జగించాడు, బుద్ధి చెప్పాడు, గద్దించాడు, మందలించాడు. ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? ఏమని బ్రతిమలాడుతున్నాడే? నేను స్వరం వినిపించాను, నేను బోధించాను, నేను మాటలు నీకు వినిపించాను, అయినా నీవు అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు మోషే అన్నాడు, నా స్వరము, నా బోధ, నా మాటలన్నీ మోషే నేను చెప్పినవన్నీ నీవు వ్రాసుకునమన్నాడు. అప్పుడు దేవుడు వివరించి చెప్పిన తర్వాత అప్పుడు మోషే గారు కొండ దిగువన మోకరించి, కొండ దిగిన ఏం చేశాడండి? ఆ కొండ దిగువన మోకరించి. ఎక్కడ మోకరించాడు? నువ్వు మోకరించావా? టెంట్ ఉంది, అయ్యగారు మ్యాట్ వేశారు, అయినాలే మన మోకాలు వంగవ. తమ్ముడు ఎంత చక్కగా కూర్చున్నాడు నా పెద్ద మనిషి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి ఉదయిస్తూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు ఒక పాట పాడుతాడు. ఏమని తెలుసామా? నాకు తెలియదు కానీ మీ అందరికి తెలుసు. ఆంధ్ర మహాక్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు ఒక పాట పాడతారు. ఆయన పేరేంటి తెలుసమ్మా? గండి ఇజ్రాయేల్. ఎవరండి గండి? ఇజ్రాయేల్. ఈయన ఎవరంటే ముంగుమూరు దేవదాసయ్య గారు ఉన్నారు కదమ్మా, తెలుసా? బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ తెలుసు కదా? బైబిల్ మిషన్ దేవదాసయ్య గారే ఆయన. బైబిల్ మిషన్ గారు నీకు తెలుసు కదా, మా అందరూ తెలియదు, తెలుగు తక్కువనే. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పలుగా దేవుని
ఇంకా బలంగా చెప్పలుగా దేని స్తోత్రాలు అంటే ఆయన యొక్క బంధువైనటువంటి గండి ఇజ్రాయేల్ గారు క్రైస్తవ కీర్తన పాట రాస్తారు. ఏమైనా రాస్తారు తెలుసమ్మా? నాకు తెలియదు కానీ మీరు పాడండి పాస్టర్ గారు. వంగని ప్రతి మోకాలు, వంగని ప్రతి మోకాలు యేసయ్య వంగిపోవాలి, యేసయ్య యేసు రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలో. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవత సాగిలిపడి గడగడలాడి, సాగిలిపడి వంగని ప్రతి ఏం పాడవమ్మా? వంగని అలా పాడితే అందంగా లేదు కానీ ఒక్కలాగా పాడు. నమ్మకాలు మాత్రం వంగ వంగ, ఇది నీకు చాలా అందంగా ఉంటుంది. నిజమా? గొప్ప అందంగా ఉంటుంది మీకు. ఆ పాట పాడేమి తప్ప నిజమా? మీరు ఎలా పడతారు సార్? నమ్మకాలు మాత్రం వంగ వంగ, ఇదైతే మీకు చాలా అందంగా ఉంటుంది. చూడు ఎంత చక్కగా చూపుతున్నాడో కుర్రాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన చెప్పలుగా దేని స్తోత్రం చెల్లించండి కాదమ్మా. అయితే మోషే ఆయన స్వరము, ఆయన బోధ, ఆయన మాటల కొరకు వేగిలిపడి కొండ దిగువన వచ్చి ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? మోకరిచ్చాడు. కొండ దిగి మోకరిచ్చాడు. మోకరిచ్చి యెహోవా చెప్పిన మాటలన్నింటినీ మోసే చూసావా నువ్వు? మరి ఎలా చెప్పావు? చూడకుండా చెప్పక ఇప్పుడు కూడా. మీరు ఎవరైనా చూసారా? చూడలేదు చెప్పండి. అయ్యగారు చూసారా? చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడు. నిర్గమాకాండం 24:4 చూడలేదు కదా, ఇప్పుడు చూడు. అది రాసావో లేదో చూద్దాం. అయ్యా మీరు చూడలేదు కదా, నేనైతే చూసాను, మీరు ఇప్పుడు చూడాలి. నిర్గమాకాండం 24:4 వచ్చు. మరియు అమ్మా వినండి, మరియు మోషే యెహోవా మాటల అన్నింటినీ యెహోవా మాటలన్నింటి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశాడమ్మా? స్వరము వినిపించాడు, బోధించాడు, మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఇవన్నీ వ్రాసుకురమని చెప్పాడు. అప్పుడు మోసే యెహోవా మాటలన్నిటినీ వ్రాసాడు. అమ్మ అర్థమైందా? అర్థమైన వా చేతుల పైకి ఎత్తండి. ఏంటి అర్థమైంది పెద్ద నీకు? ఏంటి అన్నాడు? ఇలాగ అన్నాడు. ఏంటి అర్థమైంది పెద్దోడా? దేవుని ఇంకా గట్టిగా బలంగా చెప్పడు. దేవుని స్తోత్రాలు తెలిసి ఇంకా దేవునికి మహిమ కలిగింది కాక. అయ్యా నీకు అర్థమైందా లేదా? నిజం చెప్పు నాన్న. అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పు. చదువులేదా? నాకు చదువు లేదే. ఇప్పుడు మీ అమ్మ చెప్పింది కదా, మీ అమ్మ చెప్పింది. ఏమి చెప్పింది? నాన్న అది తీసుకురారా అన్నది. ఏమన్నది? ఏమన్నది మీ అమ్మ? మీరెవరు మాట్లాడద్దు, ఆయనకి అర్థం కావాలని చెప్తానా. ఏం చెప్పింది మీ అమ్మ? ఏంటి అర్థం? మీ అమ్మ ఇది తీసుకురానా అని చెప్పింది. ఏం చెప్పింది? ఇది తీసుకురానా అన్నాను. అప్పుడు నువ్వేంటంటావు? ఏంటి తీసుకురావాలమ్మా అంటే, ఇది తీసుకురాన్నది పలానా వస్తువు అని చెప్పలే కదా అన్నదా? ఏంటి తీసుకురావాలమ్మా అని అడిగావు. నాయనా ఆ కంచం తీసుకురారా అన్నావు. ఏంటంటమ్మా? అక్కడ చాలా కంచాలు ఉన్నాయి. ఏ కంచం తీసుకొస్తావు? నీకు ఎనుభై తెలివి తక్కువడివి. ఏ కంచం తీసుకొస్తావో తెలియదు. అందుకే దేవుడు చక్కగా చెప్పాడు. నాయనా అక్కడ స్వరము,
ఇక్కడ బోధ, ఇక్కడ నా మాటలు, ఇవి నేను వ్రాసుకున్నామని నేను చెప్పాను. ఇప్పుడు అవన్నీ వ్రాసుకున్నాడు ఆయన. అక్కడ గిన్నె ఉంది, ఇక్కడ ముంత ఉంది, ఈ చెంబు ఉంది. ఇవన్నిట్ల మధ్య ఏముందట? పరిశుద్ధాత్మ పాత్ర ఉంది. ఏముంది? ఆ పరిశుద్ధాత్మ పాత్ర మీ అమ్మ నిన్ను తీసుకొని రమ్మంది. అప్పుడు పరిశుద్ధాత్మ తైలం చేత నీవు వృద్ధి నుంచి అభివృద్ధిలోనికి వచ్చా. గట్టిగా చెప్పడానికి ఉదయిస్తాం. నాయకుడైన మోషే గారికి ఆయన స్వరం వినిపించాడు, ఆయన బోధించాడు, ఆయన మాట్లాడాడు. ఇవన్నీ చిన్న పిల్లలకి చెప్పాడు, బోధించాడు. అప్పుడు చెప్పాడు, రాసుకుని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుడు ఆ కొండ దిగువన చాలించిన తర్వాత మోషే ఏం చేశాడమ్మా? దేవుడు వ్రేలి చేత వ్రాసి ఉంచిన వాటిని ఏం చేశాడమ్మా? వ్రాసుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు 5 కాండాలు ఎవరు వ్రాసారంటే మోషే గారు వ్రాసాడు. గట్టిగా చెప్పడం. ఎవరి మాట మోషే వ్రాసారు? మోషే సొంత జ్ఞానం చేత ఒక్క మాట రాలే. ఇప్పుడు ఏం చదివాడు అనిల్ తమ్ముడు? యెహోవా మాటలండి. చదువు ఒకసారి. ఏం మాట్లాడమ్మా? ఎవరి మాట్లాడా? అంటే మోషే గారు సొంత జ్ఞానం ఒకటి కూడా. అమ్మ నా మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పండి, అందరూ అర్థమవుతున్నాయా? అంటే మోషే గారు సొంత జ్ఞానం ఒక్క మాట కూడా వ్రాయలేదు. 5 కాండాలు మోషే గారు వ్రాసారు. పాస్టర్ గారు మళ్ళీ నువ్వు కొట్టకండి తర్వాత. 5 కాండాలు ఎవరు రాశారు గారు? మోషే గారు. అంటే ఆయన వ్రాయడానికి ముందు ఆకాశం స్వరం వినిపించాడు, వ్రాయడానికి ముందు అతను బోధించాడు, వ్రాయడానికి ముందు మాట్లాడాడు. అవన్నీ కలిపి బ్రతిమలాడి ఏం చేశారు? రాసుకున్నామని చెప్పాడు. అప్పుడు బుజ్జగించి బుద్ధి వచ్చిన తర్వాత మోషే గారు ఏం చేశారమ్మా? వ్రాసారు. ఎందుకు వ్రాసారు తెలుసమ్మా? ఇందు నుంచి ఒక భక్తుడు ఒక పాట వ్రాస్తారు. ఆంధ్ర మహాక్రైస్తవ గీతంలో ముంగుమూరి దేవదాసయ్య గారు. ఎవరు ఆయన పేరు? ముంగుమూరి. బైబిల్ మిషన్ తెలియదమ్మా మీకు? మరణాత అంటారు కదా, తెలిసి ఇప్పుడు తెలియదు. నాకు తెలియదు అమ్మగారు. దేవిస్తారు. గట్టిగా చెప్పండి. దేవిస్తారు. ఆ దేవదాసయ్య గారు ఒక చక్కటి పాట వ్రాసారు. ఏం వ్రాసారు సమ్మా? కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. అంటే కొడుకులపై తండ్రి ఏ విధముగా జాలిపడను, తన భక్తి పరుల మీద దేవుడు అంత జాలిపడ్డాడు. నాయకుడైన మోషే గారి మీద దేవుడు జాలిపడి దయచూపు దయా దాక్షణ్య పుత్ర సంతాన ప్రాప్తి స్వరూప్య భగవాన్ ఛాయితే జలములో ప్రాప్తి స్థిత భగవాన్ 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 నీలలో రుచితీవైన మహాముని గారి మీద ఆయన దయా దాక్షణ్యముని కలిగిన వాడే. అప్పుడు దేవుడు మోషేతో దేవుడు తిరిగి గ్రంథాన్ని మనకు అర్థమైనట్లు దేవుడు మన కొరకు వ్రాయించాడు. గట్టిగా చెప్పడుగా తెలుస్తూ. ఇప్పుడు 5 కాండములు అయ్యగారు క్షమించండి మోషే గారే వ్రాసారు. ఎవరు వ్రాసారమ్మా? మళ్ళీ తర్వాత నన్ను కొడతారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎవరు అందరూ చెప్పండి, ఎవరు రాశారండి? ఒకవేళ నా మాట తొలి మాట విని ఎవరైనా ఈ సభ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, శాస్త్రిగా మా ఇల్లు ప్రవీణి పిలిచి మీ అన్న బాగా చెప్పాడు, అబద్ధ ప్రవక్త. పూర్తి వింటే ఎవరికైనా అర్థమవుతుంది, లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం. ఒకసారి అచ్చింపేటలో ఒక ప్రసంగం చేశాను. యేసుక్రీస్తు దేవుడు కాదని సవాలు చేసి ప్రసంగం చేశాను. మీరు విన్నారో లేదా? విన్నారా? చివరికి ప్రసంగం విన్న తర్వాత అంటున్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు. అందుకే మొదటి మాట విని చివరి మాట గ్రహించుకుంటే వెళ్ళిపోతే నీకు ఏమీ అర్థం కాదు. దేవుడు మొదటి నుంచి ఆయన స్వరం, మొదటి నుంచి ఆయన బోధ, మొదటి నుంచి ఆయన విలువైన మాటలు అన్నీ గ్రహించుకుంటూ వచ్చారు. అన్వయపరుచుకున్నాడు, పరీక్షించుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు, పరిశోధించుకున్నాడు.
పరిశోధించుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వ్రాసారు. ఇప్పుడు 5 కాండములు ఎవరు వ్రాస్తారంటే నాయకుడైన మూష. వారికి కాళ్ళకు నమస్కారం చేయాలి. మన గట్టిగా చెప్పడం దేని స్తోత్రం. అప్పుడు దేవుడు చూశాడు. అమ్మా దేవుడు ఏం చేశాడమ్మా? ఆ మాటలు అన్నీ వ్రాసాడు. ఆ మాటలన్నీ వ్రాసాడు. ఇప్పుడు దాన్ని వివరించాడు. ఆయన యాకోబు సంతతికి ఆ 2 చేతుల పైకి ఎత్తండి. 2 చేతులు. నువ్వు ఇలా గోక్క పేలు, నేను ఇక్కడ గోక్కుంటాను. పెద్దమ్మ నువ్వే ఇలా గోక్కుంటుంది పెద్దక్క. ఈ 2 చేతులు. రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్ ఎవ్రీబడి. అమ్మ రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్ అంటే ఒక చెయ్యి 2 చెయ్యరా? నేను ఒక చెయ్యి అనుకున్నాను, అందుకే వీళ్ళు ఒక చెయ్యి ఎత్తాడు ఇలాగా. అలా అమ్మ ఉంది నాకు ఒక్కటి ఇలా ముక్కు మీద ఒకటి ఇక్కడ దేవిస్తారు 2 చేతులు. ఆ రేజర్ పోతే 2 చేతులు. నీ కుడి చెయ్యి అమ్మ, నీ కుడి చెయ్యి యాకోబు సంతతి, నీ ఎడమ చెయ్యి ఇశ్రాయేలు సంతతి. అందరూ చెప్పండి ఇదేదమ్మా? ఇది ఇప్పుడు ఇది ఏ చెయ్యి? ఇది ఏ సంతతి? ఇది ఏ సంగతి? ఇప్పుడు అందరూ చెప్పండి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఒక చెయ్యి డౌన్ చేయి. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. 1 నియమించాడు, 2 నియమించిన వాటిని అనుగ్రహించిన వాటిని మానవ జీవితములకు అన్వయపరిచి దేవుడు వ్రేలితో ధర్మశాస్త్రానుసారముగా తన వాక్యమును వ్రాసాడు. తన వాక్యం ఏం చేశాడమ్మా? వ్రాసాడు. ఆయనతో ఏమి వ్రాయించాడంటే 1 స్వరమును వినిపించాడు, 2 అతను ఉపదేశించాడు, 3 ఆయన మాట్లాడాడు. ఆ స్వరము, ఆ ఉపదేశము, ఆ మాటలన్నింటినీ కూడా మానవులకి అర్థమైన రీతిలో మోసే ద్వారా దేవుడు మనకి వ్రాయించి ఇచ్చాడు. గట్టిగా చెప్పడం తెలుస్తుంది. మోసే మానవులందరికీ అర్థమైన రీతిలో, లేకపోతే ఈ గ్రంథము మనకు అర్థమై ఉండేది కాదు. నిజంగా దేవుడు వ్రాసి ఇచ్చినట్లయితే మనకు ఇది దైవ గ్రంథం కదమ్మా. ఆదిమి గ్రీకు మనకి ఎవ్వరికి తెలియదు, దైవ భాష మనకు తెలియదు. కానీ మనమందరము కూడా రక్షించబడాలని, మనందరము నిత్య రాజ్యములో నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్య పరమాత్మ, నిత్య వెలుగు, నిత్య జీవం, నిత్య మహిమలో మనము ఉండాలని చెప్పి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మాటలు అర్థమైన రీతిలో నీ కొరకు నా కొరకు వ్రాయించాడు. గట్టిగా చప్పడుగా దేని స్తోత్రం. 2 చేతుల బలంగా చప్పడుగా దేని స్తోత్రం ఆచరించండి. దేవునికి మహిమ. గట్టిగా చప్పడుగా దేనిస్తాను. ఆయన ఏమి వ్రాయించే తెలుసా? ఆయన ఏమి వ్రాయించే తెలుసమ్మా? చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నియమించబడిన ఆ శాస్త్రాలను, అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు స్వరముగా బోధగా మాట్లాడి మానవులకు అర్థమైన రీతిలో ఆయన వ్రాయించి, ఆ వ్రాయించిన మాటలో అమ్మ బాగా గమనించారు కదా, ఆయన వ్రాయించిన మాటల్లో ఆ వ్రాయించిన మాటల్లో ఆయన ఏంటి వ్రాయించాడు తెలుసమ్మా? ఆయన ఏంటి వ్రాయించాడు తెలుసమ్మా? నీ నా అపరాధముల నిమిత్తం, నీ నా దోషముల నిమిత్తం. అందరూ చెప్పండి. మన అపరాధముల నిమిత్తము అతడు గాయపరచబడుటకు, మన దోషముల నిమిత్తం అతడు నలగొట్టబడుటకు. అందరూ చెప్పండి. మన దోషముల నిమిత్తము అతడు నలగొట్టబడుటకు ఇష్టపడి ఈ లోకమునికి వచ్చును అన్న మాటలు దేవుడి గ్రంథాల్లో వ్రాయించాడు. గట్టిగా చెప్పడుకో దేని స్తోత్రం. ఇంకా బలంగా చెప్పడుకో దేని, ఇంకా నమ్మిన వారు బలంగా చెప్పడుకో దేని. దేవుని ప్రజలారా, మన అపరాధముల నిమిత్తము గాయపరచబడడానికి, మన దోషముల నిమిత్తము నలగొట్టబడడానికి ఒక కుమారుడు ఈ లోకానికి రాబోచున్న ఆ మాటలు మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు నీ కొరకు నా కొరకు వ్రాయించాడు. గట్టిగా చెప్పడుకో దేనిస్తా. నమ్మిన వారు బలంగా చెప్పడుకో దేని. అయ్యారు మీకు అర్థమైందండి. ఇది ఎక్కడ నెరవేర్చాడంటే, అతడు లేఖనములు మనకి ఏ విధముగా ఇచ్చారో, ఏ విధముగా నీ కొరకు నా కొరకు వ్రాయబడిందో, అమ్మ నాకు అర్థమైంది కదా, ఏ విధంగా రాయిందో ఆ ప్రకారముగా దేవుడు వ్రాయించాడు.
ఏ విధంగా వ్రాయించడి ఒక్క మాట బైబిల్ వాక్యాన్ని చదువుతాను వెండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుడైన పౌలు చదవడం ఇది చెమ్ముగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువు నాన్న. 15వ అధ్యాయం 3వ వచనం. అమ్మ ఏందో చెప్పండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము ప్రకారం. అమ్మ ఏమి ఇవ్వబడింది? అందరూ చెప్పండి. నాకు ఇయ్యబడిన. ఇంకా అందరూ గట్టిగా చెప్పండి. నాకు ఇయ్యబడిన. ఏంటి ఇయ్యబడింది? ఏంటి ఇవ్వబడి మనకి? ఎక్కడిది ఉపదేశము? ఆకాశము నుండి. అమ్మ ఈ స్వరం ఎక్కడిది? ఈ బోధ ఎక్కడిది? ఈ మాటలు ఎక్కడిది? ఈ ఉపదేశం ఎక్కడిది? నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితని. నాయకుడైన మోషే ద్వారా మనకి అప్పగించాడు. ఎవరికి అప్పగించారమ్మా? అందరూ చెప్పండి ఈ మాటలు. మనకి అప్పగించాడు లేదమ్మా? ఉపదేశాన్ని అప్పగించాడా? ఏంటి మనకి అప్పగించాడు చూద్దాం. ఎంత సార్ బంగారం ఆశ్చర్యం ఉండాలి. ఇలాగ అంటే రేటు అది ఏమనగా ఆశ్చర్యార్థకం. అయ్యా అది ఏమనగా అక్కడ దాకేత్వం ఏ ట్వేషన్ నా గాకు దీర్ఘం ఉందమ్మా. నేను చెప్పి దే నా గాకు దీర్ఘం ఉందా? ఉంది కదా. అక్కడ ఏం అది ఏమనగా ఆశ్చర్యాలు ఉండాలి కదమ్మా. దీర్ఘాయు అంటే నువ్వు ఇలాగే చదువు. ఇప్పుడు నేను చెప్పినది చెప్పకు కానీ ఇలాగే చదువు. దేవుడికి గట్టిగా చెప్పలు కొద్ది బలంగా చెప్పడ. అది ఏమనగా ఏంటి నిజంగా కరెక్ట్ ఏంటిది? నాకంటే పళ్ళు ఎడ్డతాయి బంగారం. ఇప్పుడు అందరూ చెప్పండి చెప్పండి కా. ఇప్పుడు ఎలాగ ఉంది అక్కడ? లేఖనముల ప్రకారం అలాగే చదవాలి. అంతే కదమ్మా. అలాగే చెప్పారు మీ మాస్టర్ గారు. ఒకళ్ళు నేను తప్పు చెప్పారు. తర్వాత నాకు అనిల్తో నాకు పెద్ద తంట ఉంది ఇప్పుడు. అంటే నీ సంగతి చెప్తూ మాట్లాడి మా ప్రవీణ్ వాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడుకో దేవుడికి స్తోత్రం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల అపరాధముల నిమిత్తము మృతి నొందని. గట్టిగా చెప్పడం దేనిస్తారు. 2 చేతున్నారు. ఇంకా బలంగా చెప్పడం దేనిస్తారు. ఆయన నియమించబడిన శాస్త్రముల ప్రకారముగా, అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము ప్రకారముగా, వినిపించిన స్వరము ప్రకారముగా, బోధించిన బోధ ప్రకారముగా, ఆయన మాట్లాడిన మాటల ప్రకారముగా సమస్త మానవుల పాపాల నిమిత్తము. నువ్వు హిందువుడువా, ముస్లిండువా, సిక్కుడువా, జైనుడువా, బౌద్ధుడువా, దేవుడు లేడని ఒక నాస్తికుడవా, దేవుడి పేరు పెట్టుకున్న ఒక నాశదారవా, నీవు ఎవరైనను పాపము చేత మరణానికి అప్పగించబోటు ఇష్టము లేక, పాపము చేత నిత్య నరకములోనికి వెళ్ళిపోవటం ఇష్టము లేక, పాపము చేత నిత్య అగ్ని చేత కాల్చబోటు ఇష్టము లేక, నిత్య అగ్నిలో కాల్చబడుతున్న ప్రతి మానవుడిని, ఒక క్రైస్తుడిని కాదు అమ్మ నా మాట విన్న, ఒక క్రైస్తుడిని, ఒక్కరే. ఏ మనుషుడు పైన ఆకాశము క్రింది భూమి, అందరూ పైన క్రింది ఈ ప్రపంచ మధ్యలో ఉన్న ఏ మనుష్యుడు, నువ్వు జైనుడు అనుకో, నువ్వు బౌద్ధుడు అనుకో, నువ్వు సిక్కుడు అనుకో, నువ్వు ముస్లిం అనుకో, నువ్వు 20 అనుకో, నువ్వు బ్రాహ్మణోత్తరం అనుకో, కాపుడు అనుకో, కమ్మావుడు అనుకో, హిందువుడు అనుకో, క్రైస్తవుడు అనుకో, నామకాదు దేవుడు లేడని ఒక నాస్తికుడు అనుకో, నీవు ఎవరిపై నువ్వు చెడిపోటు ఇష్టమో, నీవెవరు నశించిపోవడం దేవుడికి ఇష్టమో, అందరూ చెప్పండి నీవెవరో నశించిపోవడం దేవుడికి ఇష్టమో, నీవెవ్వరు చెడిపోటు ఇష్టం లేక లేఖనముల ప్రకారము క్రీస్తు మన అపరాధములు సమస్త భౌతిక దేహముల అపరాధముల నిమిత్తము మృతి నొందన. ఏమి నొందాడమ్మా? అందరూ చెప్పండి ఏం చెందాడు? అందరూ చెప్పండి ఏమి నొందాడు? ఎందుకు మృతి నొందాడు? ఇప్పుడు నాతో అందరూ ఇప్పుడు ఇది చూడండి, అందరూ చూడండమ్మా, అందరూ చూడండి. యోదయ, పెరియా, యెరూషలేం, బొలీవా,
కపాలము అనబడని గురికి తాకొండ యొద్ద మన అపరాధముల నిమిత్తము అతడు గాయపరచబడిను, మన దోషముల నిమిత్తము అతడు నలగొట్టబడిను, సమాధానము లేని మానవుల నిమిత్తము అతడు సమాధానార్థమైన బలి. అతడు ఎందుకు బలి అయ్యాడు అని అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన అపరాధముల నిమిత్తము ఏమయ్యాడు అక్కడ. ఎంత చక్కగా చెప్పా బంగారు పోతాడు. దేవుడికి గట్టిగా ఇంకా గట్టిగా చెప్ప. ఇప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ సబ్జెక్ట్ మర్చిపోయేమనుకున్నాను. ఒకసారి మా మాస్టర్ గారు ఏమన్నా తెలుసమ్మా, నేను 8th క్లాస్ చదువుతున్నా, అమ్మలాగా ఇలాగ ఉన్నాను. అమ్మలాగా ఇలా ఉంటే ఒరే పళ్ళ విధమని గట్టి కేకేస్తాడు. నేను అనలేదు, అందుకని బలకుండా. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడం, బలంగా చెప్పడం, దేవుడి స్తోత్రాలు అండి. అప్పుడు మా మాస్టర్ గారు పాస్టర్ గారు నిజంగా చెప్తున్నానండి. అప్పుడు మా మాస్టర్ గారు ఏమన్నా తెలుసా, వాటంటే ఏమిట్రా పళ్ళ విధం అన్నాడు. ఏమన్నాడండి? ఇలా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు పాస్టర్ గారు. వాటంటే ఏమిటి అని నన్ను ఒరే పళ్ళ మీద వాటంటే ఏమిటి అన్నాడు. నేనేమన్నా తెలుసా, నేనే అసలుకి పిచ్చోని అదే 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 అన్నాను. ఏమన్నానమ్మా, అదే అదేంటి, ఇందాక మీ అమ్మ తెమ్మంతి నువ్వు తేలేదు. దేవుడు గట్టిగా చెప్పలుగో ఇంకా బలంగా చెప్పలుగో తెలుస్తా. నాకేం అర్థం కాలేదు అమ్మ, నాకు అర్థం కాలేదు. అదే వాట్ అంటే ఏమిటంటే, వాట్ WHAT వాట్ అంటే ఏమిటి. ఎందుకు ఆ పదం వచ్చిందంటే WHT మధ్యలో ఏముందంటే AEIOU ఒవులు ఉంది. ఒవులు వచ్చింది కాబట్టి దానికి ఒక అర్థం వచ్చింది అన్నాను. ఆయన అనుగ్రహించిన ఉపదేశము ఒక పరమార్థాన్ని ఇచ్చింది. ఆ పరమార్థం ఏమిటంటే, సమస్త మానవుల పాపాల నిమిత్తము లేఖనముల ప్రకారము అతడు మృతి నొందెను. అతను ఏం చేశాడమ్మా? ఎంత చక్కగా చెప్ప బంగారు. దేవుడు దీవించి ఏం చూసాడు? ఏ ప్రకారంగా మృతి నొందాడు? కరెక్ట్, ఎవరో చెప్పారు గట్టిగా. ఏ ప్రకారం? లేఖనముల ప్రకారం. అందరు చెప్పడమా? తర్వాత ఏముంది అక్కడ? కామా గేమ్ లేదమ్మా, ఉందా? మరి కామా మరిచిపో బంగారం. నా బైబుల్ చదువు బంగారు. కామా ఉంటే ఏం చేయాలి? ఏ మాస్టర్ గారు చెప్పారు? ఫుల్ స్టాప్ ఉంటే వెళ్ళిపోండేనే. మరి కామా ఉంటే ఆగండి అన్నావు, ఫుల్ స్టాప్ ఉంటే సరే ఓకే అమ్మ. కామా ఉంటే ఆగండి అని, ఫుల్ స్టాప్ ఉంటే అంటే కామా ఉంటే ఆగి ఆలోచించి ముందుకి వెళ్ళండి. అంటే జరుగుతున్న సంగతులన్నీ ముందు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యాకోబు సంతతికి నియమించాడు, ఇశ్రాయేలు సంతతికి అనుగ్రహించాడు. నియమించిన వాటిని అనుగ్రహించిన స్వరముగా వినిపించాడు. వినిపించిన వాటిని మనకు అర్థమవడానికి బోధించాడు. బోధించిన వాటిని నీకు అర్థమ రీతిలో మాట్లాడాడు. ఈ మాటలు కూడా నువ్వు గ్రహించలేదని చెప్పి వ్రాసుకున్నామని చెప్పాడు. వ్రాసుకున్నామంటే నువ్వు రాయకపోతే మళ్ళా బుద్ధి చెప్పి బొత్సగించి నీ చేత వ్రాయించాడు. వ్రాయించిన వాటిని మీరు అర్థం చేసుకుంటారా నాయనా అని దేవుడు చెప్తే అర్థం చేసుకోలేక మరణానికి అప్పగించేవాడు. అమ్మా నిన్ను నేను కన్నాను, నవమాస గర్భదేవో పుత్ర సంతాన ప్రాప్తి, నవమాసములు మూసి కనిపించి నీకు జన్మనిచ్చాను కదా, నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టం లేక నీవు పొందవలసిన మనము నేను పొందుతాను అని నీ కొరకు రాయించాను అన్నాడు. గట్టిగా చెప్పడం, ఇంకా గట్టిగా చెప్పడం, ఇంకా బలంగా చెప్పడం. ఇప్పుడు చదువు బంగారం, చదువునాను. మర్చిపోయావా? అదే వచ్చిన చదివేసా కదా, ఎన్నిసార్లు ఎత్తాడు? 10 సార్లు ఎత్తా. నీకు ఇచ్చాడు, నువ్వు వినలే, నువ్వు పుచ్చుకోలేదు. ఎన్నిసార్లు? ఇప్పుడు చదువు బంగారం. క్రీస్తు మన అపరాధ నిమిత్తము మృతి నిందును. అక్కడి నుంచి చదవాలి. ఇప్పుడు ఏం చేయబడ్డాడమ్మా? ఇంకా గట్టి చెప్పండి, ఇంకా బలంగా చెప్పండి, ఇంకా బలంగా నోరున్న వారు గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు నీకు మరణం అనే భయం ఉందా? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పడం తెలిసింది, ఇంకా గట్టిగా చెప్పండి. అంటే నీవు పొందవలసిన ఆ మరణపు శిక్ష ఇప్పుడు
ఇప్పుడు యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు పొందాడు, అతడు సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ నేను మృతి నొందినట్లయితే యేసుతో నేను పరదేశంలోనే ఉంటాను, నాకు మరణం ఏమీ చేయదు. గట్టిగా చెప్పడం తెలుస్తుంది. ఇప్పుడు క్రైస్తవుడికున్న గొప్ప నిరీక్షణ, క్రైస్తవుడికున్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఈ క్షణం ఈ గడిలో దేవుడు నన్ను పిలుచుకున్నట్లయితే నేను నా ప్రభుత్వ పరదేశంలోనే ఉంటాను. ఎక్కడ ఉంటానమ్మా? ఇంకా గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఒక అన్యుడిని అడగండి, ఒక అన్యుడు, అయ్యా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్దామా? అన్యుడు ఎందుకు, మా డాడీని అడిగాను, నా కన్న తండ్రిని అడిగాను, డాడీ చనిపోతా మనం ఎక్కడికి వెళ్తాము అని అడిగాను. ఎవరిని? మీ డాడీని కాదు, మా డాడీని. మా డాడీని అంటే మీ డాడీ మాట, నా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాను. అప్పుడు మా డాడీ ఏమన్నా తెలుసా? ఒరే పళ్ళ మీదవా, కుక్క నక్క తోక ఏదో అవుతారు, అప్రాచ్యత వెదవా అన్నాడు. కుక్క అవుతాడు, నక్క అవుతాడు, తోక అవుతాడు, ఏమీ కూడా తెలియదు. ఏమవుతారు కూడా? ఒక నామకార్థపు క్రైస్తవుడు. ఇప్పుడు క్రిస్మస్ పండుగకో లేకపోతే జనవరి 1కో చర్చి కూర్చో ఒక నామకార్థపు క్రైస్తవుడు, ఒక వేషధారి క్రైస్తవుడు, అయ్యా నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావని నామకార్థ క్రైస్తవుడు అడిగితే వాడు బళ్ళ కొట్టి చెప్తాడు, నేను చచ్చిపోతే నా యేసుతో పరదేశంలోనే ఉంటాను. గట్టిగా చెప్పడు. ఒక క్రైస్తవుడికున్న నిరీక్షణ, ఒక క్రైస్తవుడికున్న నిరీక్షణ, ఒక క్రైస్తవుడికున్న విశ్వాసము, ఒక క్రైస్తవుడికున్న ధైర్యం ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు. గట్టిగా చెప్పడుగా తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఆ నిరీక్షణ నీకు ఎందుకు వచ్చింది తెలుసా? మన పాపముల నిమిత్తము అతడు మృతు నుండి అతడు సమాధి చేశాడు. ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? దేని సమాధి చేశాడు? నీవు పొందవలసిన శిక్ష మరణము, ఆ మరణాన్ని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మరణం అనే భయం క్రైస్తవుడికి, ఇంకా చెప్పండి, మరణం అనే భయం క్రైస్తవుడికి ఇప్పుడు లేదు. ఎందుకంటే నీవు పొందవలసింది ఆయన ఆల్రెడీ పొందేశాడు సమాధి. తర్వాత ఏముంది? అంత లేఖనముల ప్రకారము అందరూ అమ్మ ఇది అది చాలా శ్రద్ధగా ఉండండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన. గట్టిగా చెప్పడం తెలుస్తారు. 3వ దినం ఏం చేయబడాలండి? 3వ దినం ఎవరు లేపబడ్డారు? మీరు చూసారా అమ్మ? చూసారా? అక్కడ ఏముంది? 3వ దినము లేపబడిన ఉంది. ఎవరు లేపబడ్డారో చెప్పలేదు. ఉన్నదండి అయ్య గారు, మాస్టర్ గారు, అక్కడ ఏముందండి? ఎవరు లేపబడ్డారు? అక్కడ అలాగుందా? అలాగుంటే నమ్మాలి. నేను నమ్మనే. అసలుకే నాకు అన్ని దిదిమనమని అన్ని తోమలాగా అనుమానాలే. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడం స్తోత్రం. అక్కడ ఏమన్నాడంటే సమాధి చేయబడిను, 3వ దినం తిరిగి ఎవరు లేపబడ్డారు? చూసావా నువ్వు? ఎక్కడుంది? అక్కడ ఉంది. నాకు ఇక్కడ కావాలి కదా. మా ఇంటికాడ ఉంది కానీ ఇక్కడే లేదు. ఏటి ఉందో నీకు తెలియదు, ఇక్కడ ఏంటి లేదో తెలియదు. అంతే కదా బంగారం? అలాగే నాకు చెప్పద్దు. నవ్వు నేను పురాణాన్ని కాదు. ఎవరు లేప అది చూడు, నాన్న నువ్వు చూడు. అమ్మ నీ కళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు చూద్దాం. 12వ వచనం చదువు. 12వ అదే క్రీస్తు మృతులలో నుండి. అందరూ చెప్పండి. అక్కడేముంది? సమాధి చేయబడిను, 3వ దినము. ఎవరు 3వ దినము లేపబడ్డారంటే ఎక్కడ? క్రీస్తు. అది ఆశ్చర్యార్థకము, ఆలోచన. ఇక్కడ సమాధానము. ఇప్పుడు నా దేవుడు ఎవరు తెలుసమ్మా? సమాధాన అధిపతి. గట్టిగా చెప్పడుగు దేని స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మర్చిపోయేంటి ఇంకా? అది నిత్యుడగు సమాధాన. అందుకు నువ్వు నేను ఇందుకు బలం లేదు కాబట్టి. మా ప్రవీణ మాన్యులు చూడు ఎలా ఉన్నారు, అలా ఉండాలి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడు. ఇంకా బలంగా 2 చేతులు బలంగా 2 చేతులు గట్టిగా చెప్పడు. దేని స్తోత్రాలు తెలుసు అన్న భాస్కర్ అన్న, నువ్వు నేను అలాగే ఉంటాం, వాళ్ళు అలాగే ఉంటా. ఏ రమణ అంతేనా? ఆయన రాజకీయ నాయకుడు పొట్ట సంపాదించాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా బలంగా చెప్పడు. దేని 2 చేతులు బలంగా చెప్పడు. దేని స్తోత్రం.
మంచిది. లేఖనముల ప్రకారము క్రీస్తు సమస్త మానవాళి పాపాల నిమిత్తము అతడు మరణించాడు. లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. గట్టిగా చెప్పండి కూడా తెలుస్తాను, ఇంకా గట్టిగా చెప్పండి. అంటే వాక్యము కరెక్ట్గా చూడాలి. బంగారు తల్లి వాక్యం ఏంటమ్మా? ఎవరైనా అడిగారు అనుకో, ఇప్పుడు నేనున్నాను, ఒక శ్లోకం చదివాను, మీకు తెలియదు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ శ్లోకం చదివి ఓం విదస్య నమద్భవస్యాయ నమః అన్నాను, అది మీకు తెలుసా? నిజం చెప్పండి, తెలియదు కదమ్మా. అది తెలుసునోడు అడిగితే ఒక అర్థం ఉంటుంది. అర్థమైంది? నేను చెప్పింది మీకు అర్థమైంది లేదమ్మా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది ఉందా లేదా, లేకపోతే ఈ శ్లోకం అవునా కాదు అని నన్ను పరీక్షించి పరిశీలన చేస్తే పరిశోధిస్తే సత్యం ఏంటో వారికి అర్థం అవుతుంది. అలాగే బైబిల్ కూడా నిజంగా ఉందో లేదో అని పరీక్షించాలి, పరిశీలన చేశాలి. కాబట్టి ఆయన నియమించబడిన అనుగ్రహించబడిన శాస్త్రం నెరవేర్పు యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. గట్టిగా చెప్పడం దేని స్తోత్రం. అందుకు యేసు అమ్మ గమనించండి, సమస్త మానవాల పాప శాపమును తొలగించి సమస్త మానవులు నీతిమంతులుగా చేయడానికి ఆయన లేఖనములు నెరవేర్చాడు. గట్టిగా చెప్పడం దేని స్తోత్రం. ఆయన లేఖనములో నెరవేర్చిన దేవుడు. గట్టిగా చెప్పడం దేని స్తోత్రం. ఇప్పుడు మరొకసారి 2 చేతుల పైకి ఎత్తండి, 2 చేతుల పైగా. మన అపరాధముల నిమిత్తము అతడు గాయపరచబడిను, మన దోషముల నిమిత్తము అతడు నలగొట్టబడిను, మనల్ని సంతోషభరితులుగా చేయడానికి అతడు సమాధానార్థమైన మరణము నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలారా, యేసు మన అపరాధముల నిమిత్తము అతడు గాయపరచబడ్డాడు, మన దోషము నిమిత్తము నలగొట్టబడ్డాడు. సమస్త మానవులు అందరూ సమాధానార్థముగా, సంతోషముగా, దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మనం చేయవలసిన, ప్రభా నేను పాపినైన నా నిమిత్తమే నీవు గాయపరచబడ్డావు. నైనా నీ నీతిని కోల్పోతున్న దోషిని, నా దోషముల నిమిత్తము నీవు నలగొట్టబడ్డావు. నైనా ఈ లోకములో మత విద్వేషముల చేత సమాధానము లేక సొమ్మసిల్లిపోయినటువంటి వాడినయ్యా, నాకు సమాధానం కలుగు చేయడానికి, నాకు సమాధానం ఇవ్వడానికి నీవు సమాధానార్థమైన బలయ్యావు. అట్టి గొప్ప దేవుడివైన యేసు, ఈ రాత్రికాల సమయంలో నీవు నాకు కావాలి. పాపినైన నాకు, పాపములైన యేసు నీవు నాలోనికి రావాలి. దోషుడైన నాలోనికి, ఏ దోషము లేని యేసు ఈ రాత్రి నాకు కావాలి. ఈ రాత్రి నీవు నాకు కావాలి. యేసు, ఈ రాత్రి నీవు నాకు కావాలి, నాలోనికి నీవు రావాలి. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రాత్రి నీవు నాకు కావాలి, నాలోనికి నువ్వు రావాలి. అందరూ చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తండి. ఇలాగెత్తక పెద్దాం, ఇలాగెత్తు. బలమైన చేతి ఇచ్చాడా, బలహీనమైన చేతి ఇచ్చాడా? మరి ఇలాగెత్తి ఎంత బలం ఉందమ్మా? 2 చేతులు చెప్పండి. యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నాలోనికి రావాలి, యేసయ్యా నీవు నాకు నన్ను అడుగుతున్నారు. నేనేమన్నా నువ్వు ఇలా నిద్రపో, నేను పోతా. దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పడుకో, దేవుడి స్తోత్రం. అందరూ, యేసు నీవు నాకు కావాలి, యేసు నీవు నాలోనికి రావాలి. ఎందుకు నీవు నాలో? యేసు నీ ఆజ్ఞను అతిక్రమించిన పాపిని, యేసు నీ నీతిని కోల్పోతున్న దోషిని, పాపినైన నాలోనికి, దోషునైన నాలోనికి నువ్వు నాకు కావాలి, నువ్వు నాలోనికి రావాలి.
సమాధానము లేని నాకు సమాధానం ఇవ్వడానికి మూడవ దినము తిరిగి లేచి వచ్చిన యేసు, నీవు సమాధానకర్తగా నువ్వు నాలోనికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఈ రాత్రి నీలోనికి రాబోచున్నాడు. యేసు నిన్ను సంధించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల బలమైన చప్పటితో దైన మహిమపరచండి. ఈ రాత్రి యేసు నీలోనికి రావడానికి, నిన్ను సంధించడానికి, నిన్ను దర్శించడానికి నీలోనికి రాబోచున్నాడు. అయితే నీ పాపాలు ఒప్పుకుంటావా? వాటిని విడిచిపెడతావా? పశ్చాత్తాపం పొందుతావా? నూతన జీవితం జీవిస్తావా? మారు మనసులోకి వస్తావా? అయితే యేసు ఈ రాత్రి నీలోనికి రాబోతున్నాడు. యేసు నిన్ను సంధించబోతున్నాడు. ఆకాశం మేఘరుడు ఇప్పుడే మన మధ్య గట్టిగా చప్పటిగా దైన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ 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 జీసస్. థ్యాంక్ యూ తండ్రి. వందనాలు, 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 వందనాలు. అయ్యా, నీవు సృష్టికి కర్తవు, సర్వాధికారైన దేవా, నీకే స్తోత్రం, 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 స్తుతి. ప్రతి నాలుగాని స్తుతించాలి, ప్రతి నాలుగాని స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. యేసు ఈ రాత్రి సంధించబోతున్నాడు. యేసు రాత్రిని దర్శిపోతున్నాడు. యేసు రాత్రిని దర్శిపోతున్నాడు. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతో నిబుండి నన్ను నడుపువాడా. అందరం చప్పట్లు కూడా పాడదాం. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతో నిబుండి నన్ను నడుపువాడా. కలలు మారినా మారని వాడా, కలలు మారినా మారని వాడా, విడువవు నన్నెప్పుడు. మరువని తండ్రివయ్యా నా యేసయ్యా, విడువవు నన్నెప్పుడు. మరువని తండ్రివయ్యా నా యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, అతీతము నీవేనయ్యా, ఆప్తుడు నీవేనయ్యా నా యేసయ్యా, అతీతము నీవేనయ్యా, ఆప్తుడు నీవేనయ్యా నా యేసయ్యా, ఆప్తుడు నీవేనయ్యా. మోగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావే. మోగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావే. హృదయ వీణవై మధుర గానమై, హృదయ వీణవై మధుర గానమై, నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే. ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. నియమించిన వాటిని అనుగ్రహించి ఆయన ఆకాశం నుంచి బోధించి, ఆకాశం నుంచి తన స్వరమును వినిపించి, ఆకాశం నుంచి మాట్లాడి, ఆ మాటలన్నింటినీ మానవునికి అర్థమైన రీతిలో అతడు వివరించి వ్రాసిన మీ మాటలో నిరర్థకము చేసి మానవుడు మోడిలా మిగిలిపోయాడు. మోడు బారిన నా బ్రతుకులో నా
నూతన చిగురును పుట్టించినావే. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావే. నీ ప్రేమ నాలో ఉదయించగానే, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం. ఆనందమానందమే నా యేసయ్యా అమ్మా. హ్యాపీ అంటే అర్థం ఏంటి? హ్యాపీ, HAPPY, హ్యాపీ అంటే అర్థం ఏంటమ్మా? సంతోషం, ఆనందమేనా? ఆనందమా? ఏ ఆనందంగా ఉన్నావు నువ్వు? ఉన్నావా నువ్వు? ఆనందమా, అది ఆనందమా? సంతోష ఎంత చక్క ఆనందంగా ఉన్నా. నువ్వు ఆనందంగా ఉన్నావమ్మా? దావీదు వలె నాట్యం ఆడుతూ ఆనందంగా మోడు బా రెండు చేత పైకెత్తండి, రెండు చేత నీ కుడిచి ఎడం చేయికి, నీ కుడి చేత ఎడం వైపుకి, నీ ఎడమ చేతని ఈ కుడిచి నీ ఆధ్యాత్మిక గురించి పాపంతో మోడిలా మిగిలిపోయా. 3 మార్లు నీ జీవితాన్ని యోధాసింహ గోత్రం నిన్ను చిగిరింపజేసింది. క్రీస్తు మళ్ళీ చిగిరింపజేశాడు తెలుసమ్మా. ఇటు ఒప్పుకుంటున్నావు, ఇది పశ్చాత్తాపం పొందుతున్నావు, ఇది అవుతున్నా. అప్పుడు ఉల్లాసంగా ఓకే దేవుడి అదే మోడు బారిన నా బ్రతికిలోన నూతన చిగురును, మోడు బారిన నా బ్రతికిలోన నూతన చిగురును పుట్టించినావే. నీ ప్రేమ నాలో ఉదయించగానే, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం. ఆనందమానందమే నా యేసయ్యా ఫలించే నా జీవితం. ఆనంద అక్కడ మా డానియేల్ నాయక్ ఉన్నాడు. ఎంత ఇది భరించింది అమ్మా. నేను డానియేల్ నాయక్ మా సూటు పుడి ఇది భరించి అది కదలదు మీద దేవుడికి స్తోత్ర. ఇది ఫలించకూడదు, ఇది ఫలించాలి. ఆయన ఎలాగో తెలుసా? ఏం డానియేల్ నాయక్ మరొకసారి ముగించేద్దాం. అందరూ చెప్పండి. మోడు బారిన అన్నా, ఇది కదాలి. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావే. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావే. తర్వాత ఏంటి మర్చిపోయింది. మీరు చెప్పరు, మీరు ఆనందమే ఎంత చక్కగా చెప్పమా. మీరు చెప్తే నేను పడతాను, లేకపోతే నేను దిగిపోతాను. దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పడం దేవుడి స్తోత్రం. దేవునికి మహిమగా అయ్యగారికి అధ్యక్ష. హల్లెలూయా.